Garuda Express, an international courier service. ఇప్పుడు మీ ఇద్దరు ఏకాకలు, మీకు మీ ఇద్దరే ఈ ప్రపంచం అంటే ఇగో నాన్నకు ఫోటోలు చూసుకోవటం. ఎలా ఉండగలుగుతున్నారు అసలు? ఆ రోజు వెయిన్ ఆయన్ని బతికించాలని గట్టిగా నొక్కేశారు. నాన్న మాట్లాడు, ఇలా చేయి పట్టుకొని ఆయన కంటి చూపు, ఆయన చూపు ఆప్యాయత ఉంటుంది కదా నాన్నదే. నాన్న ఉండు అని. ఆయన కష్టం, ఒక చిన్న జీవితంలో నుంచి మేము వచ్చిన వాళ్ళం. చిన్న షెడ్లో ఉండేవాళ్ళం మా కుటుంబం. చిన్న సైకిల్ కూడా ఉండేది కదా. ఎప్పుడైనా నాన్న వెళ్ళి వస్తే మేము నాన్న ఏం తెచ్చామని అడిగేవాళ్ళం. మాకు తెలియదు కదా, స్ట్రగుల్ తెలియదు. అట్లా 2-3 సార్లు పాపం ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ ఉన్న పరిస్థితుల్లోనే చిన్న బేకరీకి వెళ్ళి చిన్ని కేక్స్ కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం. అది చాలా ఆనందం అనిపించేది. అక్కడే ఆ షెడ్లోనే ఆయనకి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. దట్ ఈజ్ నాట్ ఏ కేక్ వాకింగ్ అనమాట. అసలు గివ్ అప్ అనేది లేదు ఆయన డిక్షనరీలో కానీ, అమ్మ డిక్షనరీలో కానీ. నాన్నగారు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒక రకంగా, లేనప్పుడు ఒక ట్రీట్మెంట్. అలాంటి అవమానాలు ఫేస్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆబ్వియస్. ఆ టైంలో కొంతమంది వారి న్యాచురల్ షేడ్లు బయటపడ్డాయి. ఆయనకి రావాల్సిన డబ్బులు కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అడిగినా కూడా అంత ఉదాత్తత సినిమా మంద అడిగే ఒక పెద్ద వ్యక్తి కొంత పేమెంట్ రావాల్సింది ఉంది సార్. ఎలా అంటే ఆయన టక్మని లేచిపోయి కుర్చీ వెనక్కి గంటి ఇంక ఇచ్చేది లేదు, ఏమీ లేదు, అంతా ఏం చేసుకుంటావు చేసుకో. ఎథిక్స్ లేని వాడికి మార్పు ఏముంటుంది? ఎంత అమౌంట్ లాస్ అయ్యారండి ఆ సినిమాకి? అయితే ఎంత ఉంది అది? ఇండస్ట్రీలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటేనండి, కులము మతము కుళ్ళు పెట్టుకొని పరమత సహనం పాతి పెట్టుకొని పసితన మందే ముసలోళ్ళయ్యిన ప్రజల బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఈరోజు మీకు విశిష్టమైన అతిథుల్ని పరిచయం చేస్తున్నాను. వారెవరో కదండి, నిజంగా కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆయనే. మన ఇంట్లో మనిషిగా చక్కగా మనతో పాటు కూర్చొని ఆయన యాక్ట్ చేస్తున్నా సరే ఆయన మన పక్కనే ఉన్నారా అనిపించేటువంటి ఎంఎస్ నారాయణ గారి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ పిల్లల్ని మీ ముందు తీసుకొస్తుంది యోయో టీవీ. ఒకే ఒక్క డైలాగ్, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అంటారు చూసారా, అది చిన్న ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఆయన చూసి ఎంతగా నవ్వుకున్నారో. అన్ని సినిమాల్లో వారు చేసింది ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క డైలాగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ గుండెల్లో చెప్పుకొని మరి ఇప్పటికీ నవ్వుకుంటారు. అలాంటి ఎంఎస్ నారాయణ గారు ఇప్పుడు మన మధ్య లేరు. వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎలా ఉంది ఎవరైనా మనం ఆలోచిస్తామా? వారు నవ్విన మనల్ని నవ్వించడం కోసం వాళ్ళు నిరంతరం కష్టపడ్డారు, సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ నవ్వులతో మనం ఎంజాయ్ చేసాం. మన గుండెల మీద చేసుకొని పెట్టుకొని మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా తెర వెనక అంటారు. మరి ఆ కుటుంబం వెనక ఇప్పటికీ నాన్న కోసం బాధపడుతున్నటువంటి ఆ జ్ఞాపకాలు నెమర వేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలు మనతో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నాన్నగారు గురించి నాకు తెలిసి భూమండలంలో సూర్యచంద్రులంతవరకు ఎవరు మర్చిపోరు కూడా. అంత నవ్వులు పెంచారు ఏమ్మా కదా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, అసలు ఎట్లా అనిపిస్తుంది? నాన్న ఇక లేరు అన్న తర్వాత నుంచి ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? నాన్నగారు ఉన్నప్పుడంటే అది మాకు చిన్నప్పటి నుంచి అంటే తల్లిదండ్రులు లేని లోటు ఏ కుటుంబానికైనా ఎవరూ తీర్చలేరు.
బట్ మా నాన్నగారు మాకన్నా ఎక్కువ ఆయన తాగుబోతు పాత్రల్లో కానీ ఆ ప్రేమగా ఆ వాత్సల్యం ఆ స్క్రీన్ మీద ఆయన చేసేటప్పుడు కానీ అందులో ఉన్న రియాలిటీ చాలామంది మనసులో ఆయన స్థానం సంపాదించుకున్నారు. వాళ్ళు తట్టుకోలేకపోయారు ఎక్కువగా. నెక్స్ట్ మాకన్నా బయట మాస్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సార్ ఆయన హార్ట్ఫుల్ మనిషి అండి, చాలా మంచి మనిషి, కల్మషం లేని వ్యక్తి, ఆయన బోసి నవ్వులు అవన్నీ మేము చాలా మిస్ అవుతున్నామండి. సినీ ఇప్పుడు అది తీర్చలేని లోటు సార్ అంటూ ఉంటారు. ఆయన మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసిన విధానం, మమ్మల్ని పెంచిన విధానం అవన్నీ కూడా ఎలా ఆయన్ని ఒక్క నిమిషం కూడా మేము మర్చిపోలేము. ఏమ్మా మీరేమంటారు? నాకు నాన్నగారికి కూడా చాలా స్పెషల్ బాండ్ ఉండేదండి. అంటే నన్ను కూతురులా కాదు తల్లిలా చూసుకునేవారు. ఇంకా ఇంట్లో ఎటువంటి నాకు నాన్నగారు పోయే వరకు ఆయన నాకు ఎంత స్ట్రెంగ్త్ ఎంత సపోర్ట్ అనేది తర్వాత తెలిసింది. అంత పెద్ద లోటు ఎవరు తీర్చలేని లోటు అది. మేము వీఆర్ ట్రయింగ్ టు కమ్ ఓవర్ ఆఫ్ దట్. అంటే మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి, వర్క్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ ఆ లోటు ఎవరు తీర్చలేంది. మా మదర్ని ఒకటి చూసుకునేవాళ్ళం కేర్ఫుల్గా. ఆవిడకి నాన్నగారిది లవ్ మ్యారేజ్. వాళ్ళ బంధం నేను అమ్మ నాన్న కలిసే ఉండేవాళ్ళం మా పిల్లలు. సో నేను ఎవ్రీడే చూసేదాన్ని. నాన్న 12-1 గంట షూటింగ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తోటి కార్డ్స్ ఆడుకుని ఇంటికి వచ్చేవారు, ఒక్కొక్కసారి రిలాక్స్ అయ్యి వచ్చేవారు. ఆయన ఎంత తిరిగినా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. ఆయన హ్యాబిట్ అది. మా అమ్మగారు ఆయన వచ్చేవరకు ఈవిడ తినేవారు కాదు. వాళ్ళిద్దరూ బంధం అలా ఉండేది. ఎప్పుడైనా పొరపాటున మా అమ్మగారు అసలు మ్యాక్సిమం ఆమె ఒక్కరోజు కూడా నాన్న వదిలి వెళ్ళేవారు కాదు. ఎప్పుడైనా విక్రమ్ దగ్గరికి వెళ్తే నాన్న ఆ రోజు ఇంట్లో నాన్న నేను కలిసి వండుకునేవాళ్ళం. నాతో వంట కూడా చేయించేవారు కాదు. అంత బాగా, అంటే ఇంకా అసలు నా కూతురు ఇంత కూడా కష్టపడకూడదు, అలా కూడా తండ్రి పెంచకూడదండి. ఎందుకంటే అది చాలా కష్టమైపోద్ది నాలంటి వాళ్ళకి. అంతే కదా, తర్వాత ఎవరు చూసుకుంటారు? మనం చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడి లిమిట్స్లో ఉంటేనే బాగుంటుంది. లవ్ కూడా అంత అన్కండిషనల్గా ఉండకూడదండి. ఆ పెయిన్ మీకు తెలిసి వస్తుంది ఇప్పుడు, చాలా ఆ బాధ. ఆ పెయిన్ ఎంత బాధ అంటే మా అమ్మగారు అయితే ఆవిడ 1 సంవత్సరమే బతికారు నాన్న చనిపోయిన తర్వాత. 1 సంవత్సరం, అది కూడా ఫస్ట్ వర్ధంతి నాన్నగారిది. ఫస్ట్ వర్ధంతికి TV5 వాళ్ళు అందరూ వచ్చి ఇంటర్వ్యూ చేశారు. నెక్స్ట్ డే నేను 1 year అయ్యే వరకు మేము కొత్త ఇంట్లోకి మారకూడదు. యాక్చువల్లీ నాన్నగారు మేము అందరం ఈ ప్లేస్కి రావాలి. సో మారకూడదు అని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళలేదు. మేము నెక్స్ట్ డే షిఫ్టింగ్ పెట్టుకున్నాము. మార్నింగ్ లేపితే ఇంక అమ్మ లేవలేదు. నాకు ఎంత పెద్ద షాక్ అంటే నా లైఫ్లో ఎప్పుడు డెత్ అనేది నాకు తెలియదు, ఎవరిది చూడలేదు నేను. అట్లాంటిది నాన్నగారిది ఇలా చేతిలో చేయి పట్టుకున్నప్పుడే ఆగిపోయింది. అమ్మది కూడా లాస్ట్ బ్రీత్ నా చేతిలోనే. అది ఎంత పెయిన్ఫుల్ అంటే ఇంకా అది కూడా షాక్లో ఉండిపోయాను నేను చాలా రోజులండి, బయటికి రాలేకపోయాను. మా బ్రదరు నేనే ఇంకా మిగిలింది. అన్నయ్య అవుతారా? తమ్ముడు నాకన్నా 1 year చిన్న. మీరే ఇద్దరే? మాకు మేమిద్దరం. పెద్ద దిక్కంటే మీరే. ఏం కష్ట సుఖాలు మాట్లాడుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా సరే ఇంట్లో పెద్ద నాన్నగారి తర్వాత అమ్మగారు కూడా లేదు కదా. మేము ఒక్కసారి అనాథలం అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ మా డాడీ ఫైటింగ్ స్పిరిట్ అండి, హీ ఈజ్ లైక్ హీరో. ఆయన కష్టపడి అందరికీ ఎగెన్స్ట్ ఎదురీత అనేది అలవాటు నాన్నకి. తాతగారు రైతు, వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారి అదే మా నాన్నమ్మకి 10 మంది సంతానం, మొత్తం 10 మందిలో ఈయన 3rd. సో అందరూ రైతులే. ఆ ఇంట్లో చదువుకోవడం అంటే ఏలియన్స్ కింద లెక్క. ఏంటి చదువుకుంటున్నావా మహాపాపం అన్నట్టు చూసేవారు. మోటార్ ఫీల్డ్, అగ్రికల్చర్ అనమాట. సో డాడీ, మా తాతగారికి ఇష్టం ఉండేది కదా పుస్తకం పట్టుకున్నా, లేకపోతే అంటే ఎందుకు మనది వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకోవాలి అని. సో ఈయన అట్లా ఇంట్లోంచి పారిపోయి
ఒకసారి అయితే ఈయన బాగా చదువుతున్నారని చెప్పి 6వ తరగతిలో డైరెక్ట్ 4th నుంచి 6th వేసారు. ఎక్కడమ్మా స్కూల్ అది? నిడమర్రు. నిడమర్రు, నిడమర్రు, ఓకే ఓకే, వెస్ట్ గోదావరి. వేస్తే మా తాతయ్య వెళ్ళి దెబ్బలాడి మళ్ళీ 5th వేయించారు నాన్నగారిని, డబుల్ ప్రమోషన్ క్యాన్సిల్ చేయించి. అట్లా తాతయ్య కూడా ఇప్పుడు మా నాన్నగారిలో మీరు ఏ క్వాలిటీస్ చూస్తారో ఆ ఇన్నసెన్స్, ఆ ప్యూరిటీ, ఆ కల్మషం లేనితనం మా తాతగారి దగ్గర నుంచి అలవడ్డవే. మా నాన్నమ్మ గారు పండితురాలు, అంటే ఆ రోజుల్లో చదువుకున్నామే. ఓకే, అది కుటుంబ నేపథ్యం. ఓకే. మరి ఎట్లా సవ్యసాచి గారు, నాన్నగారు ఇక లేరు అనుకున్న తర్వాత అసలు మీరు మానసికంగా ఎట్లా సన్నద్ధమయ్యారు ఈ కొత్త జీవితానికి? ఎందుకంటే ఆయనకు స్టార్ ఉన్నప్పుడు చుట్టూ అందరూ ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు, డైరెక్టర్లు ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళ కోసం వస్తున్నవారు, కాల్ షీట్స్ కోసం, ఇది కోసం అని చెప్పని అది ఒకసారి ఫుల్ స్టాప్ పడిపోయింది. నాన్నగారి లైఫ్ అంటే మేము ఒకసారే గొప్ప వ్యక్తి అయిపోయిన, ఆల్ ఆఫ్ ఏ సడన్ అయిపోయిన వ్యక్తి కాదండి. ఆయన కష్టం, ఒక చిన్న జీవితంలో నుంచి మేము వచ్చిన వాళ్ళం. అది ఎలా స్టార్ట్ అయిందంటే భీమవరంలో +&(∠) భారతమాత భయపడగా, అర్ధరాత్రికి అవతల, ఇలాంటి నాటకాలన్నీ ఆయన ఓన్గా స్క్రిప్ట్ ఆయన చేసుకుని డైరెక్షన్ ఆయన చేసి ఫెస్టివల్స్కి ఆయన యాక్ట్ చేస్తూ మా అందరి చేత కూడా, అంటే నేను చిన్నప్పుడు చూసేవాడిని, పెద్ద అయ్యాక ఆయన దగ్గర చేశాను కూడా ఆయన డైరెక్షన్లో. వాటికి చాలా షీల్డ్స్ రావటం, ఇంటర్ కాలేజీ ఫెస్టివల్స్ కానీ, గుళ్ళు దగ్గర కానీ, ఇప్పుడు భీమవరం స్టేజెస్ అని వెరీ బిగ్ స్టేజెస్ అయ్యి, భీమేశ్వర స్వామి గుడి స్టేజ్ కానీ, మావుళ్ళమ్మ గుడి దగ్గర కానీ, అలాగా ఆయన ఎప్పుడు ఏంటంటే వాటిని వదలకుండా థియేటర్ ఆఫ్ ఆర్ట్స్లో కానీ వీటిలన్నిటిని కన్వీనర్గా ఆయన ఉండేవారు. కాలేజ్ లెక్చరర్ చేస్తూ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్, ప్రైవేట్ కాలేజ్, గోవిందరావు కాలేజ్ భీమవరం, ఓకే, గవర్నమెంట్ అఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. అయితే అలాగా ముందు మాస్టర్గా చేశారండి. ఫస్ట్ కాంపౌండర్గా చేశారు ఊళ్ళో. కాంపౌండర్గా చేసిన తర్వాత మాస్టర్, టీచర్గా చేశారు, తెలుగు మాస్టరు. తెలుగు మాస్టర్గా చేసిన తర్వాత లెక్చరర్ అయ్యారు. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. లెక్చరర్ అయిన తర్వాత రచయిత అయ్యారు. రచయిత అయిన తర్వాత డైరెక్షను, ఆర్టిస్ట్, ఇవన్నీ చేశారండి. అయితే ఆయన ఎప్పుడూ కళల పట్ల ఆయనకున్న ఆసక్తి, ఆయనకున్న తపన, వాటిని ఏదోటి క్రియేటివిటీ ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటాం. ఒక కొత్త పాయింట్ని దేన్నో దాన్ని ఒక కొత్త ఇన్నోవేషన్కి నాంది పలికేవారు. అది నాటకాలు అవన్నీ నేను కూడా కొన్ని ఆయన దగ్గర చేసాం. సిస్టర్కే మాకు ఎలా అంటే మార్నింగే టీం వచ్చేసేవారు ప్రాక్టీస్కి. మా ఇళ్ళల్లో ఎప్పుడు టీము మాతో పాటు భోజనం అవుతూ ఉంటుంది, మాతో పాటు అలాగా వాళ్ళందరూ కూడా పడుకోవటం, మాతో పాటు అన్నీ ఉండేవన్నమాట. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చిన్నప్పటి నుంచి అవన్నీ మాకు కూడా కొన్ని, సిస్టర్ కానీ నాకు కానీ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా, క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. అంటే కొన్ని వాటిలో పంచ్ డైలాగ్స్ కానీ, కొన్ని ఆయన రాసిన వాటిలో బాగా డెప్త్గా రాసేవారు. క్యారెక్టరైజేషన్ స్ట్రెంగ్త్ నాన్నగారిది. అవి ఏ ఇంటర్ కాలేజీ ఫెస్టివల్స్కి వెళ్ళినా సరే
15 షీల్డ్ 16 షీల్డ్ మనకే తెచ్చేసేవాళ్ళం. ఎంఎస్ నారాయణ స్క్రిప్ట్ వస్తుంది అంటే ఇంకా మిగతా వాళ్ళందరూ పక్కకి కాళ్ళకి వెళ్ళిపోద్ది అవార్డు అనుకున్నారు. అలా చేసి చెన్నైలో ట్రై చేసి చాలా కష్టాలు పడైనా చెన్నైలో కూడా చిన్న షెడ్లో ఉండేవాళ్ళు మా కుటుంబం. మా అమ్మగారు ఎప్పుడైనా సెలవు పెట్టి అక్కడికి వెళ్ళినా, అమ్మ టీచర్, మేము మా మదర్ టీచర్, మేము అక్కడికి వెళ్ళినా ర్యాలింగి నరసింహారావు గారు, ర్యాలింగి వెంకట్రామయ్య గారు ఆయన కమిడియన్. అవును అవును. ఆయన అవుట్ హౌస్ ఉండేది బ్యాక్ సైడ్. అప్పటి నుంచే నాన్నగారు వారితో యాక్సెస్ ఉందా? అక్కడ తీసుకున్నాం. అంటే ఆయన మీద ఉన్న ప్రేమతోటే ఆ ఇల్లే కావాలా, ఆయన షెడ్ పాత పడిపోయినా అది నాకు కావాలని చెప్పేసి ఎందుకో ముందే ఈయన కమీడియన్ అవుతానని తెలియక ముందే రచయితగా ఉన్నప్పుడే ఇది నాకు కావాలమ్మా, ఈ షెడ్ నేను బాగు చేయించుకో, ఎమోషనల్ అటాచ్మెంట్ బాండ్ ఒకటి ఉన్నది. అలాగా అక్కడ తీసుకుని ఉండేవారు అనమాట. మేము సెలవులకి వెళ్ళేవాళ్ళం మద్రాస్ నాన్నగారి దగ్గరికి. అక్కడ ఎన్నో అప్పుడు మా పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఇప్పుడంటే కొంచెం అన్నీ సమకూర్చుకుని ఎవరి సంపాదనలకు ఉండి అందరూ అన్నీ చేసుకున్నాం. అప్పటికి ఎలా ఉండేదంటే ఆ జీతం ఆయన ట్రావెలింగ్కి కానీ మమ్మల్ని చూసుకోవడానికి కానీ ఏదైనా చిన్న సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. అయితే ఒక చిన్న షెడ్లోనే అందరం ఉండి అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఎల్లారెడ్డిగూడలో ఒక్కటే షెడ్, సింగిల్ రూమ్. ఎంత అప్పుడు మీ వయసు? అప్పుడు మా నాన్న పెళ్ళికి ముందండి. ఫస్ట్ నంది అవార్డు రాకముందు అరౌండ్ 18 years. నాకు బ్రదర్ 17. అప్పుడు చిన్న సైకిల్ కూడా ఉండేది కదా మాకు. అయితే ఆ షెడ్లో ఉండి ఎల్లారెడ్డిగూడలో ఒక పైన ఇళ్ళకన్నిటికి పైన ఒక చిన్న షెడ్ ఉంటే ఆ షెడ్ తీసుకుని అక్కడే ఆయన కష్టపడి అందరం ఆ షెడ్లోనే ఉండి, అక్కకప్పుడుకి పాప, ఫస్ట్ పాప, మేము అందరం ఒకటే రూమ్, డాడీ, పాప, అందరం ఉండేవాళ్ళు. చంటిపేటతో ఆ షెడ్లోనే ఉంటూ ఆయన అప్పుడే సినిమా చేశారు మా నాన్నకి పెళ్ళి. కానీ అప్పుడు బాధపడుతుండేవారా పిల్లలు ఇలా? ఆ లైఫ్లో ఉండే స్వీట్నెస్ పెద్దళ్ళలో ఉండదండి. ఆ ఆనందం నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద వాటిలో నిజంగానే ఉండదు. అంటే మనం ఈ స్థాయి నుంచి వచ్చామే, మనకి సినిమాలో అవకాశం వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉండేది అప్పుడు. అంటే ఆయన ఏమైనా ఫీల్ అవుతుండేవాళ్ళ, నా పిల్లలకి రేకుల షెడ్ లో ఇచ్చేసాను, నా కోసం ఇంతమందిని సఫర్ చేస్తున్నాను ఎప్పుడైనా ప్రస్తావించేవాళ్ళు? నా పిల్లలు అక్కడ ఉండేవారు, నా దగ్గరికి వచ్చారన్న హ్యాపీనెస్లో ఆయన ఉండేవారు. నాన్న దగ్గర నాన్న ఇక్కడ ఉంటున్నారో, నాన్న ఎలా ఉంటున్నారో అలాగే ఉండాలన్న దాంతో మేము ఉండేవాళ్ళం. అక్కడే ఆ షెడ్లోనే ఆయనకి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది. వచ్చిందండి. తర్వాత అలాగా 5 నంది అవార్డ్స్ ర్యాపిడ్ స్పీడ్లో. అక్కడ నుంచి సినిమాలు పికప్ అయినాయి. షెడ్ కూడా ఆయనకి చాలా కలిసి వచ్చిందని అడిగితే ఆ ఓనర్ తర్వాత మేము ఉంచుకుంటామంటే ఇవ్వాల. అవునా? అయితే అలాగా దట్ ఈస్ నాట్ ఏ కేక్ వాకింగ్ అనమాట. కేక్ వాకింగ్ కాదు, ఆయన చాలా హర్డిల్స్ దాటుకుని హర్డిల్స్ అనేవి ప్రేమగా స్వీకరించడం అలవాటు. అంత స్వీకరించేటువంటి మనస్తత్వం కూడా ఉండాలి. డిసప్పాయింట్ అయిపోయి ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోకుండా, అంటే ఇక కళే దైవంగా బతికారు ఇంకా ఆయన ఉన్న రోజులు. అసలు గివ్ అప్ అనేది లేదు ఆయన డిక్షనరీలో కానీ అమ్మ డిక్షనరీలో కానీ ఇది ఇంకా మన వల్ల కాదు అనేది లేదు. అది చిన్నప్పుడే కొట్టేసుకుని వచ్చారు ఇద్దరు. అందుకే మాకేమని నేర్పించేవారంటే చిన్నప్పుడు చెన్నై వెళ్ళి ట్రయల్స్లో కానీ, చెన్నై అంటే పెద్ద ఊరు, మాకు భీమవరం కదా, ఎప్పుడైనా నాన్న వెళ్ళి వస్తే మేము నాన్న ఏం తెచ్చామని అడిగేవాళ్ళం. మాకు తెలియదు కదా, స్ట్రగుల్ తెలియదు. అట్లా 2-3 సార్లు పాపం ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. చూసి 3rd time అయితే అమ్మ అలా అడగకూడదు, మనం కష్టపడుతున్నాం కదా, ఇట్లా అడగకూడదు, ఏమైనా ఉంటే నేనే తెస్తానని చెప్పారు. అంతే, అది లాస్ట్ మా డాడీని అడగటం, ఏం తెచ్చావు అని అడిగడం లేదు. ఇంకా మా చిన్నతనం ఎలా గడిచిందంటే, మేము బర్త్డే చేసుకున్నా ఏదన్నా చేసుకున్నా మా బర్త్డేలకి ఆయన ఎక్కడున్నా సరే ప్రేమగా వచ్చి బర్త్డే, పాపది బర్త్డే, బాబుది బర్త్డే, మనం దగ్గర ఉండాలి అని వచ్చి మేము ఆ ఉన్న పరిస్థితుల్లోనే చిన్న బేకరీకి వెళ్ళి చిన్ని కేక్స్ కొనుక్కుని తెచ్చుకునేవాళ్ళం.
ఆ కేక్ తెచ్చుకుని ఆ ఉన్న నలుగురమే మాలో మేమే బర్త్డే చెప్పుకుని ఒక క్యాండిల్ దాని మీద పెట్టుకుని మేమే చేసుకునేవాళ్ళం అనమాట. అది చాలా ఆనందం అనిపించేది. ఎందుకంటే నాన్న అక్కడి నుంచి మా కోసం మన మీద ప్రేమతో వస్తున్నారు. బర్త్డే అంటే ఈరోజు ఇంత సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఎంతోమంది వచ్చినా ఏదొచ్చినా ఆ తృప్తి మనకి ఉండదు. బట్ ఆ రోజులు ఆ స్ట్రగుల్కి ఆ కొనుక్కున్న చిన్న కేకు, ఆ కొనుక్కున్న క్యాండిల్, ఆ చెప్పుకున్న విషెస్ అలా ఉండేదన్నమాట. మా అమ్మ, మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం, మింటేవారి క్వార్టర్స్ అని ఒక ఇంట్లో ఉంటే, మా అమ్మ ఎలా అంటే రోటి పచ్చడి చేసేది. రోటి పచ్చడి చేసేవాళ్ళండి. నారాయణ డాడీకి పచ్చళ్ళు అంటే ప్రాణం. అందులో ఆంధ్ర పచ్చళ్ళు. ఓకే. అమ్మ బ్రాహ్మణ్ అండి, ఆవిడ పచ్చళ్ళు చాలా బాగా చేసేవారు. అయితే అది వెన్నెలలో మేము అది ఎలా ఉండేదంటే ఇంటికి మధ్యలో ఒక గ్యాప్ ఉండేది. అంటే ఇది వంటగది మధ్యలో, వంటగదికి ఇది మా ఇల్లు, పక్క వంటగది సపరేట్ ఉండేది. ఆ మధ్య గ్యాప్ లో సరదాగా మదర్ అలాగా అందులోనే రైస్ వేసి, ఆ రుబ్బిన దాంట్లో రైస్ వేసి ముద్దలు చేసి మాకు పెట్టారు అన్నమాట. అవన్నీ మాకు కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడు మదర్ ఆ గ్యాప్లోనే మేము తొట్టు కింద తయారు చేసుకుని అరటి టోపులు అవి తీసుకుని అలా అందులో ఇంత సిమెంట్ది ఒక పెద్ద తొట్టి ఉంటుందన్నమాట, పెద్ద తొట్టి అది. అయితే దాంట్లో అవన్నీ ఏంటంటే, మేము మదర్ టీచర్ అవటం వల్ల నేను ఆవిడ దగ్గర చదివాను. మా పరిస్థితి ఏంటంటే, ఆవిడ కొంగు పట్టుకుని స్కూల్కి వెళ్ళిన పిల్లాడిని చిన్నప్పటి నుంచి. ఆవిడ ఎప్పుడు నిమిషం అమ్మ చూసుకుంటా ఉండేది. అల్లరి బాగా ఎలా చేసేవాడు అంటే, నా స్కూల్ అండి ఫస్ట్, మేమిద్దరం ఒకటే స్కూల్. అయితే స్కూల్కి వస్తున్నానని చెప్పి బయలుదేరేవాడు, స్కూల్కి వచ్చేవాడు కాదు. ఆ బాక్స్ పట్టుకుని ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోయి సాయంత్రం స్కూల్ ఏ టైంకి వచ్చేవాడు. సో ఇంకా మా మమ్మీ డాడీ ఏంటంటే, నువ్వు వెళ్ళు వెతుకునేవారు. నేను సైకిల్ వేసుకుని మళ్ళీ ఊరంతా ఎత్తుతుంటే కనిపించేవాడు. స్కూల్ అయ్యే టైంకి చిన్నంతనని ఉండేది మాకు. ఆ చిన్నంతనకి వస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళేవారా అంటే, స్కూల్కి వచ్చాను నీకు కనపడలేదా. ఇంకే 2-3 మార్చారు ఇదే పరిస్థితి. లాభం లేదని చెప్పి అమ్మ స్కూల్లో వేసేసారు. అప్పుడు హాస్టల్లో వేసారా? అమ్మ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పంపించారు, అమ్మతో పంపించేసారు. ఓకే ఓకే. డిఎన్ఆర్ లో చదివేదాన్ని నేను. ఎవరు డిఎన్ఆర్ అంటే చాలా ఇది ఫేమస్ అక్కడ. డిఎన్ఆర్ నుంచి ఎస్జేజిఎం హై స్కూల్ అమ్మది. అక్కడ నుంచి కూడా టాప్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ అమ్మ ఇంకా 6th క్లాస్ నుంచి వీళ్ళని అక్కడ వేసేసుకున్నారు. సో వీళ్ళిద్దరికి బాండింగ్ ఎక్కువ, నాకు నాన్నకి బాండింగ్ చాలా ఎక్కువ. కానీ ఎప్పుడు నాన్నగారు కొట్టలేదా మిమ్మల్ని? బాగా పీకే వాళ్ళ బాగా నన్ను కొట్టేవారండి, ఆడపిల్లని చూసేవారు కాదు. అంటే ఆయన ఎలా అంటే ఎక్కువ అంటే కొట్టాలి వస్తుంది సునామీ లాగా కాదు, ఆయన కొట్టాలి అనుకుంటే ఫుల్ డోస్ ఇచ్చేవారు అంతే. అందులో కూడా ఏమి క్షమించడాలు అమెండ్మెంట్స్ ఏం లేవు. అంటే ఎప్పుడు మమ్మల్ని బిడ్డలుగా చూడలేదండి. ఆ ఉన్న టీంతో పాటే మేము ఒకళ్ళం. ఆయనకి ఇష్టమైన స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్తో పాటే నువ్వు, ఆ పిల్లలతో పాటే మనం. అలా అనే కన్నా వాళ్ళని కూడా బిడ్డల్లో చూసుకున్నాం. అందరూ ఒకటే ఇంట్లో. బిర్యానీ పాట్ మాకు పెద్ద నాన్నగారు ఎక్కువ చెన్నై వెళ్తా ఉండేవారు కదా. అమ్మకి ఏంటంటే వాళ్ళంతా సపోర్ట్. ఒక చిన్న సంఘటన, చిన్నప్పుడు నాకు చాలా బక్కగా ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని అనమాట. అప్పుడు మైకేల్ జాక్సన్ డ్యాన్సులు చాలా బాగా చేసేవాడిని. స్కూల్ డ్యాన్స్ మైకేల్ జాక్సన్దే అలాగా యాజ్ ఇట్ ఈజ్ చేసేవాడిని అనమాట. మూన్ వాక్ కానీ మిర్రర్ వాక్ కానీ మొత్తం అన్ని వాక్స్ అన్నీ ఆయనంతా బాగా ఇష్టం. ఇప్పుడు నాన్నగారు దగ్గరుండి చూపించేవారు ఆ క్యాసెట్స్ తీసుకొచ్చి. సునీల్ గారు నేను ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పుడు సునీల్ రాలేదు ఇంకా ఫీల్డ్ లో. సునీల్ గారు మాకు డిఎన్ఆర్ లో మాకన్నా సీనియర్. ఓకే ఓకే. కాలేజ్
అయితే నేను స్కూల్ తరఫున నేను బ్రేక్ డ్యాన్స్ చేసేవాడిని, కాలేజ్ తరఫున ఆయన బ్రేక్ డ్యాన్స్ చేసేవాడు. ఇద్దరం స్కూల్లో కొంచెం అప్పటికే సెలబ్రిటీ హోదా ఉండేది డాన్సర్లుగా, బాగా చేసేవాడు, అంటే రక్తి కట్టేది. అలాగా మైకేల్ జాక్సన్ క్యాసెట్లు తీసుకొచ్చి ఆయన మాకు ఇచ్చి చూపించడం, వ్యాన్ డామీ కానీ, జాకీ చాన్ కానీ, బ్రూస్ లీవి, ఇంకన్నీ. ఇంకా మా దగ్గర ఇందిరాగాంధీ టైంలోనే ఎంఎస్ గారి దగ్గర ఆయనకి ఎలా అంటే డబ్బులు ఉంటే ఎవరన్నా ఇల్లు కొనుక్కుంటారు, ఓ స్థలం కొనుక్కుంటారు, లేకపోతే బండో ఏదో ఒకటి కొనుక్కుంటారు మన అవసరం కొద్దీ. ఆయన ఒక పెద్ద టీవీ తెచ్చేసేవాడు, టీవీ వీసీఆర్, ఆయన ఒక పెద్ద వీసీఆర్ తెచ్చేసేవాడు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టేసి మా అమ్మ అనేది అనమాట, ఈ వీసీఆర్ తెచ్చుకుని ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయే టైంకి మా ఇంట్లో చూశారు చాలామంది టీవీ. ఆవిడ ఎలా అప్పటికి బొమ్మ కూడా ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అవును, దూరదర్శన్ సాలిడేర్ అండి. ఫస్ట్ టీవీ అదే కదా. నాన్నగారితో ఒకసారి సూపర్ మీద వచ్చిన తర్వాత నాన్నగారికి ఎట్లా దాన్ని మీరు క్యారీ చేసుకుంటూ తీసుకెళ్లారు? అంటే నాన్నగారు నిజంగా ఆయన చూసుకునేవారా? షెడ్యూల్స్, కాల్ షీట్స్, పేమెంట్స్ అవన్నీ ఎలా చేసుకునేవారు? నాన్నగారి కంటే ఎక్కువ డబ్బు పట్ల శ్రద్ధ అలా ఉండేది కాదు. బట్ ఏంటంటే గ్రేట్ కమెడియన్, 700 చిత్రాలు చేసినటువంటి నటుడు ఆయన. ఒక షార్ట్ స్పాన్లో వితిన్ షార్ట్ స్పాన్ అంటే 17 years ఆ టైంలో మా నాన్నకి పెళ్లి దగ్గర నుంచి ఆయనకి స్టార్డమ్ స్టార్ట్ అయితే, ఈవీవి గారిది మా నాన్నకి పెళ్ళికి ఫస్ట్ నంది అవార్డు తీసుకున్న దగ్గర నుంచి చనిపోయే వరకు ర్యాపిడ్ స్పీడ్లో అన్ని 100 సినిమాలు చేయటం అనేది కష్టం అనమాట. అంటే ఆయన దూరదర్శన్ టైంలో వచ్చిన కమెడియన్ కాదు. ఆయన ఎప్పుడు వచ్చారంటే ఫుల్గా మూవీ ఫీల్డ్ పూర్తిగా పరిణితి చెంది హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంతా సర్దుకున్న తర్వాత ఆయన ఫ్రెష్గా వచ్చిన కమెడియన్ ఆయన. అప్పటికే వీళ్ళందరూ కూడా కమెడియన్ పెద్దలు ఎప్పటి నుంచో ఉన్నారు దూరదర్శన్ దగ్గర నుంచి. మన బ్రహ్మానందం గారు కానీ చాలా సీనియర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి, తనికెళ్ళ భరణి గారు కానీ, కోట గారు కానీ, వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారు. దూరదర్శన్కి ముందు నుంచే వారు మిమిక్రీలు కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఎంఎస్ గారు ఏంటంటే లేట్ ఎంట్రీ, ఫాస్ట్ పికప్పుడు ఫాస్ట్ అనమాట. టక 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 అంటే అంత షార్ట్ స్పాన్లో అంత స్పీడ్ బ్యాటింగ్ ఇక వేరే ఆర్టిస్టులు కష్టం కొంచెం నిజంగా. అలా ఉండేదండి. ఇక్కడ డబ్బుల సంగతి వస్తే ఆయనకి ఈవీవి సత్యనారాయణ గారు ఒక మేనేజర్ని పెట్టారు ఆయనకి. నువ్వు బిజీ, అమిరాజ్ గారు అని మంచి మేనేజర్ అతన్ని పెట్టి, ఈవీవి గారు నువ్వు నీలో మంచి స్పార్క్ ఉందా, నీకు అవసరం, ఇదిగో ఈయనే చూసుకుంటారు నీ బాధ్యతలన్నీ అని ఆయనకు అప్పచెప్పారు. చాలా సినిమాలకి ఆయన చూసుకుని ఆయన ప్రొడ్యూసర్ అయ్యి, ఈ మన అమిరాజ్ గారు మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యి ఆయన బిజీ అయ్యేదాకా కూడా ఆయనే చూశారండి. చూసిన తర్వాత కొన్నాళ్ళు నేను మేనేజర్గా చేశాను ఆయనకి. కొన్నాళ్ళు అంటే ఇంకా లాస్ట్ వరకు ఇక నేనే మేనేజర్గా చూసుకున్నాను అనమాట. మధ్యలో ఒకసారి నాకు ఇచ్చారు. అవునా? ఇప్పుడు నాన్నగారు కొడుకు సినిమా డైరెక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మనకి ఎవరు సినిమాలు ఎవరు, నేను డైరెక్టర్ అయిపోయాను కదా, కమెడియన్ గా యాక్సెప్ట్ చేయరు, నువ్వు చూసుకో, ఎలాగో రావు కదా, మేనేజర్ వేస్ట్ ఇప్పుడు అని చెప్పి నాకు ఇచ్చారు. నాకు ఎవడో చక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్ పెద్ద కాల్ షీట్లు పడ్డాయి. పడితే ఒక్కొక్కటి 1 month బంచ్ అలాగా. అప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అమిరాజ్ గారికి ఇచ్చారు. కానీ చాలా టఫ్ సబ్జెక్ట్ ఏమో, అందరికి డేట్లు అడ్జస్ట్ చేయాలి, వాళ్ళు హట్టు కాకూడదు, వీళ్ళు హట్టు కాకూడదు. అది ఆ జాబ్ మేనేజర్ అంటే ఏంటంటేనండి, కొన్నిసార్లు బిజీగా ఉన్న ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు క్లాష్ అవుతూ ఉంటాయి. సార్ మేము అంతా రెడీ చేసేసుకున్నాం, ఆయన ఒక్కైనా లేకపోతే ఎలాగా, ఆ ఒక్క డేట్ మాకు వదలండి అంటారు ఒకళ్ళు. ఆ రోజు వేరే చోట షూటింగ్కి ఆల్రెడీ డేట్ ఇచ్చి ఉంటాం.
అవి అడ్జస్ట్ చేసుకోవాలి. కాసేపు అటు ఒక హాఫ్ డే అటు హాఫ్ డే ఇటు. అసలు నారాయణ గారు బాగా బిజీ, డాడీ బాగా బిజీగా ఉన్నప్పుడు పర్ డేకి 4 షూటింగ్స్ మెయింటైన్ చేసేవారు ఆయన. మార్నింగ్ నుంచి అదే డేలో హాఫ్ డే ఒకళ్ళకి నైట్ 9 o'clock దాకా ఒకళ్ళకి, 12 o'clock దాకా వేరే చోట అలాగా అలా చేసిన రోజులు ఉన్నాయండి. మరి అంత టైంలో కూడా షూటింగ్ అయిపోయేదా? ఏదో టెక్నికల్ పోస్ట్ పోన్ అయితే ఈయన కోఆపరేట్ చేయటం వల్ల ఓకే ఓకే ఈయన కోఆపరేట్ చేసి ఆ ఓపిక తెచ్చుకుని, అయ్యో మనల్ని నమ్ముకుని ఉన్నారు, ఫోన్లో ఈ రోజు ఇలా బిజీగా ఉన్నాను వాళ్ళకి కాదంటే వాళ్ళ పక్కకి నెట్టిన వాడిని అవుతాను అనకూడదే, నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చారే, నేను వాళ్ళకి కోఆపరేట్ చేయాలని మాకు కూడా చెప్పేవారు. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే నేను భరిస్తాను, నేను ఉంటాను, నాకు 12 దగ్గర నుంచి మార్నింగ్ దాకా రెస్ట్ సరిపోద్ది, పెట్టండి అని చెప్పేవారు ఆయన. ఎందుకంటే ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారండి, భగవంతుడు నన్ను పరిగెత్తమంటున్నాడు రా, మనం రెస్ట్ తీసుకోకూడదు. ఓకే, ఎంత అర్థం ఉందో అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. భగవంతుడు నన్ను పరిగెత్తమంటున్నాడు రా, నలుగురు వచ్చారు, ఈ టైంలో పరిగెత్తాలి, ఆ టైంలో మనం రిలాక్స్ అయ్యామనుకో బాగోదు, అది అందరికీ వచ్చేది కాదు అంటే, డాడీ వద్దు డాడీ అలాగా రిలాక్స్డ్గా ఉండాలి, పర్లేదు తర్వాత చేసుకుందాం అంటే, లేదు ఈరోజు పరిగెత్తమంటున్నారా, నాకు ఓపుకున్నంతకాలం నన్ను నెలనే అలాగా అనేవారు. అంత ఫ్రీగా ఉండేవారా మీరు యాక్సెస్ తో? స్టార్ అయిన తర్వాత కూడా బాగా ఫ్రెండ్లీ. అవునా? ఇద్దరు ఎలా అంటే ఇద్దరం కొంచెం నేను హార్ష్గా ఏదన్నా కొన్ని ఆర్గ్యూ చేయాల్సి వస్తుంటుంది. 12-1 గంట 2 అయిపోయేది షూటింగ్లో. పడుకోపోతే ఇక ఫైనల్ కాలం అది అవ్వాలన్నమాట, పడుకోండి ఇంకా నాకు ఇక్కడ పెరిగిపోయేది. అయ్యి బాబోయ్ ఇంకా పడుకోండి, ఒరే ఇప్పుడే రఘుబాబు వచ్చారు, రఘుబాబు ఇప్పుడే వచ్చాడు, నాన్న భోజనం చేస్తున్నాడు, అయిపోగానే నేను పడుకుంటాను. ఫోన్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ అయిపోయిన తర్వాత, ఒరే ఇప్పుడే మన ఇతను వచ్చారు, ఉత్తేజ్ గారు వచ్చారా, ఇంకా మాట్లాడేసాను, ఇంకంతా అయిపోయింది, ఇంకా పడుకుంటున్నాను. బీపీ పెరిగిపోయింది. నువ్వు జాగ్రత్తగా చూసుకోవా, నువ్వు జాగ్రత్తగా ఉండవా, టాబ్లెట్లు వేసుకున్నావా, ఆ టైంకి తిన్నావా, అర్ధరాత్రి దాటేసింది, మళ్ళీ ఆకలేస్తుంది, నువ్వు అర్జెంటుగా పడుకో డాడీ. పడుకుని పోయాడు. ఓకే రైట్. బాగా చిన్నపిల్లవాడు మనస్తత్వంలాగా ఉంటారు కదా. బాగా అంటే ఎంత చిన్నపిల్లడో అంత మేధావండి, అది చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఆయన బ్రెయిన్ యూత్ అండి, బాడీ మరి ఆ బ్రెయిన్కి తగ్గట్టు అది చూను కొంతకాలం తర్వాత అది అవలైపోయింది. ఆయన చనిపోయే వరకు యూత్గానే బతికారు, లాస్ట్ మినిట్ వరకు. వరకు నెవర్ ఎండింగ్ ఫైటింగ్ స్పిరిట్, అది ఆ బాడీ కూడా సహకరించింది. అంటే డిసైడ్ అయిపోయారండి, ఇక ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ, కనెక్షన్ పోతుంది. ఎలా జరిగిందంటే అది లాస్ట్ లో ఆయనకి తెలిసిపోయింది. ఇంకా అది లాస్ట్ అంటే ఆయన ఒక స్వేచ్ఛ జీవండి, చిన్నప్పటి నుంచి ఆయనలాగా అతిశయోక్తి అనుకుంటారు. నేను ఇలా చెప్తే ఎవ్వరు ఉండరు, అలా ట్రావెల్ చేయటం అనేది వెరీ హార్డ్ అండ్ కష్టం. ఆ ఎనర్జీ అసలు ఎవ్వరికి, అసలు ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ మనిషి దట్ ఈజ్ ఏ దేవుడు సపరేట్గా ఇతను మ్యానుఫ్యాక్చర్ చేశాడా అన్నట్టు ఉంటుంది. అటువంటి వ్యక్తి అంటే అది ఎలాగో చెప్తాను మీకు. వేరియేషన్ షూటింగ్ చేసి వస్తారా, రెండో రోజు షూటింగ్ లేదంటే ఎంతవరకు ప్రపంచం తిరగలరా అంతా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తారు. అంటే నో రెస్ట్, స్థిరంగా ఉండే కాలు పడుకోవడం. అసలు మీకు నిద్రపోయి లేచిన తర్వాత మంచం మీద ఉండరు, మనతో మాట్లాడేసి అందరితో మాట్లాడిన తర్వాత ఇంట్లో ఉండరు. A traditional
Biryani Pot. వెళ్ళిపోవాలి ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆ బండి తీసుకుని కొంతమంది ఫ్రెండ్స్ని ఎక్కించుకుని అయితే ఫామ్ హౌస్ లేకపోతే ఊరు లేకపోతే ఎక్కడ ఫ్రెండ్స్ ఉంటే అక్కడికే ఏదో ఒక విషయం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. డిస్కస్ చేసుకుంటా ఆ బండి అలాగా వెళ్తూ ఉండాలి. అలా రాసిందే అలాగా బుక్. అనేకం డిస్కస్ చేసుకుంటా ఫ్రెండ్స్ తోటి వెళ్తూ అది ఒక నెల చేసిన కార్యక్రమం ఒక సంవత్సరం చేసిందో కాదు, ఆయన లైఫ్ అంతా అలాగే గడిచింది. జర్నీ ఈ లవ్స్ జర్నీ వెరీ మచ్ అనమాట, టూ మచ్. అసలు గ్యాప్ దొరికింది అంటే మాత్రం వెళ్ళిపోతారు. మరి సడన్గా ఎందుకు హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది అంటే ముందే ఆయన ఆయన దగ్గర ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. ఆయన భీమవరం కదా, పండక్కి ఊరు వెళ్ళింది మా ఊరు. అక్కడ సెలబ్రిటీ స్టేటస్ అయింది. అక్కడ ఊరు వెళ్ళి ఆయన కనపడితే అలా వచ్చేస్తారు, ఇంకా గుంపులుగా. పైగా పండగకి సెలవులు, అందరూ మొత్తం ఊర్లోనే ఇళ్లలోనే ఉన్నారు, ఎవరు పనులు చేసుకుంటా లేరు. ఆ టైంలో ఈయనకి మలేరియా వచ్చింది. మలేరియా వచ్చి కొంచెం వీక్ అయ్యారు. కానీ ఆయన లోపల ఎలా జరిగిందంటే ఆల్ ఓవర్గా ఫ్రెండ్స్ అందరితోటి హాయిగా గడుపుతున్నారు. ఆ టైంకి మనకి తెలంగాణ యాజిటేషను ఇవన్నీ జరగటం వల్ల ఒక గ్యాప్ వచ్చింది, షూటింగ్స్ గ్యాప్ వచ్చినాయి, షూటింగ్స్ లేవు. ఆ టైంలో ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఉండి ఇదంతా కాకుండా నా వాళ్ళని అందరినీ పలకరించుకోవాలనే తపనతో ఒక 1 నెల రోజులు ప్రోగ్రామ్ వేసుకున్నారు ఆయన. ఉన్న షూటింగ్స్ కూడా కొంచెం ఫ్రంట్గా జరుపుకుని వాటిని అడ్జస్ట్ చేసుకుని, నేనే కదా అడ్జస్ట్ చేసుకుని ఆయన బయలుదేరి వెళ్ళారు. మాకు భీమిలీ గెస్ట్ హౌస్ ఉంటే అక్కడ ఒక 10 days దాకా ఉన్నారు. ఆల్ ఓవర్ దానికి వర్క్ చేయించుకుని 3 days అనుకుంటా. 3 daysలోనే మొత్తం కలర్ గిల్లర్ అంతా చేయించుకున్నారు. అక్కడి నుంచి భీమవరం, నాకు అక్కడి నుంచి ఫోన్ చేసి ఫోటోలు పంపించారు. అక్కడి నుంచి వీరవాసరం, మా ఊరు నిడమర్రు, ఇవన్నీ అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారనమాట. ఈ కాకినాడ పరిసర ప్రాంతాలు ఇలాగా తిరుగుతూ ఉన్నారు. బాగా హెల్తీగా ఉన్నారు. అనుకోకుండా నేను కూడా ఆ ఫెస్టివల్ టైంకి అక్కడే ఉన్నాను. కలుస్తున్నాం, మా ఫ్రెండ్స్ తోటి కలుస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ తోటి కలుస్తున్నారు, మ్యూచువల్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇలా అన్నీ జరుగుతున్నాయి. జరుగుతుండగా ఒక ఈవినింగ్ ఏమైందంటే ఎవరో సమ్ ఫ్రెండ్, మాది గెస్ట్ హౌస్ ఒకటి కట్టాము చెరువుల దగ్గర, కట్టి అది అంతా చేసుకుంటున్నాము, మీరు ఓపెన్ చేయాలని తీసుకెళ్ళారు ఆయన. అది కూడా నేను విన్నదే, నేను లేని దగ్గర. అది ఏంటంటే ఈవినింగ్ 6-6:30 దాటిన తర్వాత ఈయన మంచితనంగా వెళ్ళారు. బట్ చెరువులు పొలాల దగ్గర మస్కిటోస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అక్కడ, మరి ఈ కుట్టకూడనే కుట్టింది మలేరియా. ఆయనకి తెలియదు, అది ఆ విషయం ఆయనకి తెలియదు. వామిటింగ్స్ తెలియక నైట్ అంతా స్టార్ట్ అయింది. వామిటింగ్స్ మోషన్స్ అయితే నార్మల్గా మోషన్స్ నార్మల్ అనుకున్నారు ఆయన. అనుకుని డాక్టర్స్కి, హైదరాబాద్ డాక్టర్స్కి ఫోన్ చేసి రెగ్యులర్గా వాటికి తీసుకుంటున్నారు. తీసుకుని వారల్ ఫ్లూయిడ్స్ అవి తీసుకుంటున్నారు. మందు మానేసి 3.5 years అయిపోయింది. మందు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక వద్దని ఆయనే డెసిషన్ తీసుకున్నారు. తీసుకుని మందు మానేసి 3.5 years అయిపోయింది. నైట్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు. మార్నింగ్ కూడా కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పారు. సో అప్పటి వరకు మీకు దాని గురించి ప్రస్తావించాలి. ఆయన డాక్టర్ ఫోన్ చేసి, డ్రైవర్ ఫోన్ చేసాడు మనకి. ఓహో, నేను హైదరాబాద్ లో ఉన్నాను. అచ్చా. నాకు ఫోన్ చేసి, నాకు జనరలీ డ్రైవర్లు ఫోన్ చేయరు, డాడీ వాళ్ళ డ్రైవర్ ఏదో ఎమర్జెన్సీ అంటేనే కానీ. అటు ఫోన్ చేయంగానే ఐ గాట్ దట్ సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ అనిపించింది నాకు. ఫోన్ ఎత్తితే, సార్కి ఇలా ఒంట్లో బాగాలేదు మేడం, ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, కంట్రోల్ అవ్వలేదు. మరి విక్రమ్ అక్కడే ఉన్నాడు కదా అంటే, అప్పటికి ఇతను ఆన్ ద వే బ్యాక్. ఆ రోజు నాన్నగారు విజయవాడలో ఫ్లైట్ ఎక్కాలి. విక్రమ్ కార్లో వచ్చేస్తున్నాడు, కార్ వేసుకుని వెళ్ళాడు. తను వచ్చేస్తున్నాడు, విక్రమ్ ఉన్నాడు కదా అంటే, విక్రమ్ సార్ విజయవాడలో ఉన్నాడు. విక్రమ్ కాల్ చేస్తే, నేను విజయవాడలో ఉన్నాను అక్క అన్నాడు. మరి ఎట్లా అనేటప్పటికి, ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్ అడ్మిట్ చెయ్యి, మేము వచ్చే వరకు ఎదురు చూడొద్దని చెప్తే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు.
ఇక్కడ నుంచి విక్రమ్ విజయవాడ నుంచి మళ్ళీ మా వెనక్కి వచ్చేటప్పటికి ఎన్ని అవర్స్ పట్టింది అప్పుడు? నైట్ అయిపోయింది. 9 o'clock నైట్ అయిపోయింది. అప్పటికి హాస్పిటల్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. హాస్పిటల్లో నడుచుకుంటూ వెళ్ళి ఆయనకాయనే అన్నీ చేసుకుని అక్కడ జనం మళ్ళీ ఎంఎస్ నారాయణ గారు అంటే బిగ్ సెలబ్రిటీ, మళ్ళీ ఆటోగ్రాఫ్స్ మన చుట్టూ అక్కడ చూసారు, జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అయ్యి అన్నీ చేసుకున్నారు ఆయనే. నేను వెళ్ళిన తర్వాత ఆ నైట్కి అన్నీ చూసుకున్నారు. ఫ్లూయిడ్ ఏదో పట్టించాం, జావ లాంటిది, అది తీసుకుని పడుకున్నారు. అలాగే పడుకుని ఇక మనకి అక్కడ ఏంటంటే ఏ రకమైనటువంటి స్పెషలిస్ట్స్ లేరు, అందరూ సెలవులకు వెళ్ళిపోయారండి మొత్తం సంక్రాంతికి. ఏ రకమైనటువంటి స్పెషలిస్ట్స్ లేకపోవటం, సంక్రాంతి పండగ టైము. ఫోన్ చేసి అడిగారు. ఇక అక్కడ డాక్టర్ని అడిగాం, సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే కొంచెం, అప్పుడు అతను వెంటనే చెప్పలేదు, మార్నింగ్కి చెప్పాడు అనమాట. మలేరియా ఉంది, మలేరియా ఏం చేస్తుందంటే అది తగ్గకుండా వేరే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయనకి. హార్ట్ల మీద, మల్టీ ఆర్గన్స్ మీద వర్క్ చేస్తుంది. దీనికి అర్జెంటుగా స్టంట్స్ కానీ ఇవన్నీ వేసుకుని మనం సెట్ చేయాలంటే ఏదన్నా చెయ్యండి, ఎవరిని కావాలన్నా పిలిపించండి అంటే అక్కడ ఎవరో భీమవరంలో అందుబాటులో లేరు. అవును, వెంటనే మళ్ళీ నైట్కి నైటు విజయవాడ తీసుకొచ్చాం అంబులెన్స్లో. విజయవాడ డాక్టర్ లేరు, బట్ అక్కడ ఆయన తాలూకు వాళ్ళందరూ ఆయనకి ఎంతవరకు చేసి ఆపరేషన్ ఇవన్నీ జరిగేలోపు వీటికి ఎంతవరకు కావాలో అంతా చేసి మళ్ళీ హైదరాబాద్. అప్పటివరకు ఆయన మామూలుగానే ఉన్నారా? మాట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు. హీఈస్ విత్ పెయిన్. ఓకే కాంప్లికేషన్స్. విజయవాడ వచ్చేపాటికి పెయిన్ పెరిగిపోయింది. సెకండ్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్. ఆయనకి తెలియకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది అనమాట. నేను అది అయితే ఇక విజయవాడ దగ్గర నుంచి విజయవాడలో మెడికేషన్ ఇచ్చి పంపించారండి. తిను ఒక్కడే ఉన్నాడు పాపం. మేము మాకేమైందో తెలీదు, అసలు ఇంత సీరియస్ అని కూడా మాకు తెలియనవట్లా. తెల్లవారి నాకు 5 గంటలకి ఎన్టీవీ నుంచి ఫోన్ వచ్చింది. ఎన్టీవీ జర్నలిస్ట్, మేడం ఎంఎస్ నారాయణ గారికి బాగాలేదని తెలిసింది, ఎలా ఉంది అని. నేను అసలు నాకు గుండెలు అదిరిపోయినాయి. అదేంటి ఎన్టీవీ వాళ్ళు ఫోన్ చేయడం ఏంటి, విక్రమ్ కాల్ చేస్తే వస్తున్నాం అంటే మా మదర్కి కూడా హార్ట్ పేషెంట్, అమ్మకి ఏమన్నా అవుతుందని ఏమి చెప్పడం లేదు విక్రమ్, ఎవరేం చెప్పట్లా. మేము ఇంకా కార్ తీసుకుని వెళ్ళి వస్తున్నాము, హాస్పిటల్కి వస్తున్నాం అనేటప్పటికి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ ముందు వెయిట్ చేస్తున్నాము. హాస్పిటల్లో జాయిన్ చేశాను, వాళ్ళు ఏదో బాగా ట్రీట్మెంట్ చేశారు, చాలా కష్టపడ్డారు. ఎంఎస్ నారాయణ గారు అంటే అందరికి ఇష్టం అండి. ఎవరైనా సరే ఆయన్ని పట్టించుకోకపోవటం అనేది లేదు ఎప్పుడు. ఆయనలో ఒక స్వీట్నెస్ ఉంటుంది. ఆయనకు అలా అయింది అనేప్పటికీ డాక్టర్లు కానీ వీళ్ళు కానీ వెంటనే ఎంతవరకు చేయాలో అంత చేశారండి. నాకు తెలిసి ఆ ఎఫెక్షన్ తోటి ఒక వీవీఐపీ కూడా ట్రీట్మెంట్ జరిగి ఉండదేమో. ఆయనకి అవన్నీ ఇష్టపడి చేసిన ఆయనకి జరగకపోతే హైదరాబాద్లో నా కుటుంబానికి నేను ఆయన చూపించుకోలేకపోయాడిని. వచ్చారు, మమ్మల్ని చూశారు, నన్ను పైకి వెళ్తానన్నారు, ఒక మాట మాట్లాడుతున్నారు. అప్పుడు పైకి వెళ్తాను అంటే కష్టపడుతున్నారు బాగా, నడుచుకుంటూ వచ్చారు. అంబులెన్స్ వీల్ చైర్ ఎక్కడమో ఆయన అంతా గుర్తుంది. మామూలుగా మాట్లాడుతున్నారు, ఆల్వేస్ షార్ప్. లాస్ట్ మూమెంట్ భగవంతుడిని కోరుకున్నా, భగవంతుడా అమ్మకి నాన్నని చూపించాలి, అక్కకి చూపించాలి, నా పిల్లలు మనవలు ఆయన మనవాళ్ళకి అందరికీ చూపించాలి. వెళ్ళిపోతే కుదరదు, ఏమో ఏ టైంలో తెలియదు కదా జర్నీ. డాక్టర్లు ఏమో చాలా కష్టం అంటున్నారు, ఇక్కడ దాకా వస్తారో రారో తెలీదు. నొక్కుతానే ఉన్నాను సార్, కాళ్ళు ఇవన్నీ. అంబులెన్స్లో అడిగేవారు. ఆయనకి చిన్నప్పటి నుంచి కాళ్ళు నొక్కుతూ ఉండేవాడు నేను. తండ్రి సేవ చేసుకున్నాను నేను ఎప్పుడు, నాకు హ్యాబిట్
ఆ రోజు A traditional biryani pot. నేను ఎప్పుడు నాకు హ్యాబిట్ ఆ రోజు మనిషి విపరీతమైన షార్ప్ అండ్ గట్స్ అనమాట. అసలు ఎంత పెద్ద వ్యక్తి కన్నా సరే ఆయన ఎలా ఉండాలో ఆయన ఓన్ స్టైల్, న్యాచురల్ స్టైల్ ఆయనకు ఒకటి ఉంటుంది. అటువంటి వ్యక్తి అనమాట. ఎప్పుడు ఎవరిని ఫేవర్ అడగడం అనేది తెలియదు నాన్నకి. ఆయన అవకాశాల కోసం అడగలేదు, ఆయన అవకాశాలకి అడగలేదు, మా గురించి అడగల. ఎవరిని వెళ్ళి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నదే ఒకటే, మా తపంతో కొంతమందికి సినీ ఫీల్డ్లో కాళ్ళకు నమస్కారాలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. వద్దురా, మనలో స్కిల్ ఉందనుకో, నువ్వు పైకి రావాలని ఉందనుకో,
నువ్వు పైకి వస్తావు. ఎవరికి కాళ్ళకి నమస్కారాలు పెట్టొద్దు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోండి, ఎవరికి సరెండర్ పెట్టొద్దు. నీకంటూ లైఫ్లో అవతల చేస్తే అన్ని ఎప్పుడు మర్చిపోద్దు. వాళ్ళ దేవుళ్ళు, ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని. నాకు ఇది చెయ్యండి, నాకు ఇది అని దన్నాలు పెట్టడం అటువంటివి చేసి అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెట్టే పొజిషన్ ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఎప్పుడు ట్రై చేయొద్దు. అది అవతలోడికి ఇబ్బందే అవుతుంది తప్ప నీ వల్ల అది అవతలోడికి భారం అవుతుంది తప్ప అతను నీకు చేయాలనుకోడు. నిన్ను ప్రేమించి నీకు చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు దేవుళ్ళో గుర్తుపెట్టుకో. గ్రాటిట్యూడ్ గ్రేట్ అనే చెప్పేవారు ఆయన. ఎప్పుడన్నా మాకు తెలియక ఏదన్నా బిహేవ్ చేసినా సరే బయటకు వచ్చాక అదే చెప్పేవారు, వద్దురా అలా ఉండొద్దు, అలా చేయొద్దు, మీకు చేసినప్పుడు మాత్రం మర్చిపోకండి. మీతో ఎప్పుడన్నా మాట్లాడారమ్మా? లాస్ట్ టైం మీరు ఎప్పుడు మాట్లాడారు నాన్నగారితో? లాస్ట్ చివరి హాస్పిటల్ నిమిషాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసారా? నేను నాన్నతోనే ఉన్నా మొత్తం. హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళంతా చాలా టైర్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక మొత్తం కంప్లీట్గా నేనే ఉన్నా నాన్నతోటి. డాక్టర్ వచ్చి నాకే చెప్పారు, అమ్మ తట్టుకోలేదని అమ్మని ఇంటికి పంపించేసాను. నేను ఎవరు హాస్పిటల్లో ఉన్నా నేను హ్యాండిల్ చేస్తా. నేనుంటే డాక్టర్ గారు వచ్చి కరెక్ట్గా ఒక వీళ్ళు దింపిన అరగంటకి అందరినీ పిలిచేయండి అమ్మ కష్టం అన్నారు. కష్టం అంటే ఎందుకు కష్టం సార్, ఆయన మాట్లాడుతున్నారు కదా అన్నాను. అంటే లేదమ్మా కష్టం, బ్రీతింగ్ రావట్లేదు అన్నారు. వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది, వెంటిలేటర్ పెడితే మాట్లాడడానికి అవ్వదు, ఇంకా అయినా ఆయన దగ్గర టైం లేదు, మహా అయితే అరగంట అన్నారు. అంటే అదేంటండి, అది నాన్నగారు విన్నారా? తెలియదు. నాన్నగారు వినలేదు, నాన్నగారికి తెలియదు. ఎందుకు నా పరిస్థితి ఎలా ఉందని బెడ్ మీద నాన్నగారికి ఆయన కమ్యూనికేట్ చేస్తున్నారు డాక్టర్ తోటి. నాకు ఇలా పడుకుంటే బాగాలేదు, నేను ఇటు తిరిగి పడుకుంటాను, ఇట్లాగా మాట్లాడుతున్నారు. ఇట్లా ఇది ఆక్సిజన్. బట్ అప్పుడు ఆయన పొజిషన్ చెప్తాను, చిన్నోడు ఎలా ఉన్నాడా మీకు ఆయన పొజిషన్ చెప్తాను నేను. అప్పుడు ఆయన పొజిషన్ ఏంటంటే, నాకు డాక్టర్ గారు అన్న తర్వాత నేను అన్నా, లేదండి ఆయన చనిపోవడానికి వీల్లేదు, మీరు ఏం మిరాకిల్ చేస్తారో చేయండి, ఎంతవరకు వెళ్తారో వెళ్ళండి, ఇప్పుడు అరగంటలో చనిపోతారంటున్నారు కదా, ఈ అరగంటలో మీరు ఏం చేయగలరో చెయ్యండి అన్నాను. అంటే ఏం చేయొచ్చు, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, వై ఆర్ యూ లీవింగ్ హిమ్ లైక్ దట్. ఈయన హైదరాబాద్ తీసుకొచ్చింది అందుకు కాదు కదా మేము. అంటే డాక్టర్ గారు అన్నారు, లోపల స్కాన్ చేసి చూస్తే 3 నరాలు తెగిపోయి ఉన్నాయి హార్ట్లో, మెయిన్ నర్వ్స్ ఈ విడ్త్ ఉండాలి, ఈ విడ్త్కి వచ్చేసింది, ఫట్ వన్ తెగిపోయినాయి. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అట్లా కట్ అయిపోతుంది. జస్ట్ హెయిర్ లైన్ విడ్త్ ఉంది, 3 నర్వ్స్ అలాగున్నాయి. నాకు చూపించారు, ఇదిగోనన్నా ఇలా ఉంది. అవి ఎంతసేపు కొట్టుకుంటాయో తెలియదు, కేవలం మీకోసం వచ్చారు ఆయన అక్కడి నుంచి ఇక్కడికి, మిమ్మల్ని చూసుకున్నారు. నెక్స్ట్ డయాలసిస్ బాడీ మొత్తం ఇది చెప్పని ఈ నర్వ్స్ నాకు చూపించిన తర్వాత నేను అన్నా, నర్వ్స్ ఉన్నాయి కదా, ప్రాణవాయువు ఉంది, మనం ఏమి చేయలేమా అని అడిగితే ఆయన స్టంట్స్ వేద్దాము, కానీ ఆయన బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో తెలియదు అన్నారు. ఉంది అంటే మీరు వెయ్యండి పర్వాలేదు నాన్న తట్టుకుంటారు అన్నాను. అప్పటికి అమ్మ వీళ్ళంతా ఉన్నారు, నేను డెసిషన్ తీసుకున్నాను వేయండి అంటే. ఇంకా వేయడము 1 గంట 2 గంటలు ఆపరేషన్ అయింది, 3 స్టంట్స్ వేశారు. చూస్తూనే ఉన్నాను నేను. ఆయన మధ్యలో 2-3 టైమ్స్ ఆగిపోయింది, మళ్ళీ పంప్ చేసి ఆయన వెనక్కి తీసుకొచ్చి చేశారు. అప్పటికే ఆయన ఇంకా హోష్లో లేరు. లేదు, హీ ఈజ్ ఫైన్. ఓకే, ఆ పొజిషన్లో ఆ సర్జరీని ఆయన తట్టుకున్నారు. గ్రేట్. తట్టుకుని కరెక్ట్గా 1 అవర్ తర్వాత నన్ను పిలిచారు. పిలిచి నన్ను డాక్టర్ పిలిచి ఎంఎస్ గారు ఎవరు అన్న, ఇలా నా చేయి పట్టుకుని నొక్కి శశి అని అంటే వెంటిలేటర్ ఉన్నా సరే నాన్న ఆయన మాటలన్నీ నాకు అర్థమయ్యేవి. పెదాలు కదిపేవారు, నోట్లో వాల్వ్ ఉంది కదా, ఇలా చేయి పట్టుకుని ఆయన కంటి చూపు, ఆయన చూపు ఆప్యాయత ఉంటుంది కదా నాన్నదే, అటాచ్మెంట్. అందరిని అడిగారు, విక్కేడి అమ్మ పాప పిల్లలు అన్నీ అడిగారు. ఆ లాస్ట్లో అంటే ఆయన తగ్గిపోయింది ఇంకా అని నమ్మకం వచ్చింది. డాక్టర్ వాజ్ లైక్ రవి గారు, హీజ్ లైక్ షాక్, ఏంటి బయటకు వచ్చేసారమ్మా, ఇంకా ఇంత పెద్ద సర్జరీ తట్టుకుంటారు అనుకోలేదు నేను. ఆయన సెట్
ఒక్క 24 గంటలు తట్టుకుంటే బాడీ చాలు అన్నారు. అన్న మనిషి నెక్స్ట్ డేకి కిడ్నీస్ ఇంత లో బీపీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు బీపీ చాలా డౌన్ అయిపోయి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడిపోయింది. సో కిడ్నీస్ గాట్ ఎఫెక్టెడ్. కిడ్నీస్ పాడవకపోతే ఇవాళ ఎంఎస్ గారు మనతో ఉండేవారు. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఆ బీపీ అంటే బ్రీదింగ్ వెళ్ళాలి కదా. కిడ్నీ వల్ల ఏమైందంటే అప్పటి వరకు మాట్లాడే మనిషిని మనతోటి కమ్యూనికేట్ చేసే మనిషిని డయాలసిస్ పెట్టారు. డయాలసిస్ పెట్టి ఓవరాల్గా ఇక్కడ ఇవన్నీ పెట్టేసేపటికి ఆయన ఎప్పుడైతే బ్లాక్ అయిపోయారో టోటల్లీ ఆయన లైఫ్లో ఎప్పుడూ బ్లాక్ అవ్వాలి. అంటే మన అలా ఉండిపోవటం స్వేచ్ఛగా తిరిగే వ్యక్తి కదా ఆయన. ఆయన తండ్రికి పక్షవాతం సార్. ఆయనకి ఎలక్క ఖర్చో ఏదో ఖర్చో బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయింది మా తాతగారికి కొంతకాలం తర్వాత వీళ్ళు పుట్టాక. ఈయన 3వ సంతానం. ఆ బాధ్యతలన్నీ తీసుకుని ఆ అన్నదమ్ముల్ని చిన్నపిల్లల్ని ఎత్తుకుని ఆ తర్వాత మా దాకా వచ్చి అలా చేసుకుని అన్నీ చేసుకుని ఆయనకి ఎవరో నువ్వు ఇలా చెయ్యని కానీ నువ్వు ఇలా చెందని కానీ ఆయన మీద అథారిటేటివ్ ఎవరు లేరు. ఆయనే అన్నీ లీడింగ్ చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు నాకు అథారిటీ మా నాన్న. మా నాన్నకే మా నాన్నే డెసిషన్ టేకర్. కాబట్టి వెరీ స్టబన్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఆయన. బట్ మేమందరం అనుకున్నాం బయట మా మదరు మేము అందరం మమ్మల్ని అడిగారు డాక్టర్ ఇలాగ మాట్లాడలేరు ఇవన్నీ ఇలాగ బ్రీత్ కూడా ఇక్కడి నుంచి పంపి వేసేసి ఇవన్నీ చేయాలి, డయాలసిస్ మీద పడుకోబెట్టాలి అన్న తర్వాత మేము అన్నాం ఇప్పటివరకు ఎప్పుడు లైఫ్లో స్టక్ అవ్వలేదు ఆయన. మీరు అది చేయకుండా మాట్లాడగలిగించి ఏదైనా చేయండి ఉంటారు, పూర్తిగా బ్లాక్ చేయకండి అన్నారు. అలా బ్లాక్ చేసినప్పుడే ఇక మనకి దక్కల. అంటే బాడీలో టాక్సిన్స్ కిడ్నీస్ ఎప్పుడైతే పనిచేయవో టాక్సిన్స్ వచ్చేస్తాయి. ఏమాత్రం ఇదైనా విషం పేరుకుపోతుంది ఆబ్వియస్లీ. ఇంకా నాకు అప్పుడే ఈ విషయాలన్నీ తెలిసినాయి పక్కనే ఉండడం వల్ల. ఇంకా లాస్ట్ మూమెంట్ ఆ రోజు ముందు రోజే రూమర్ రావడము ఎంఎస్ గారు లేరు అని చెప్పి రూమర్ వచ్చింది. ఆ రూమర్ వచ్చినప్పుడు చాలా బాధాకరం. అది మనిషి ఉన్నప్పుడుగా అంతకన్నా దారుణమైన విషయం లేదు. కుటుంబ సభ్యులు మీరు చెప్పలేదు, అసలు మాట్లాడుతున్నారండి ఆయన లోపల. సోషల్ మీడియాలో చాలా నెటిజన్లు చాలా తీవ్రంగా విమర్శించారండి టీవీ ఛానళ్ళ మీద. నాన్నగారి శకం ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఎస్ గారి పిల్లలు అంత గ్రాండ్గా చాలా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అంతా చాలా ఇదిగా ఉండేది. మరి నాన్నగారు మరణించిన తర్వాత ఫ్రాంక్గా చెప్పండి, మీరు అలాంటి ట్రీట్మెంట్ నిజంగా వాళ్ళ కొలీగ్స్ మధ్య కానివ్వండి, ప్రొడ్యూసర్ల మధ్య కానివ్వండి, డైరెక్టర్ల మధ్య మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారా? అంటే మా గౌరవం ఎప్పుడు మాకు ఉండవలసిన గౌరవం ఎప్పుడు మాకు ఉంటుంది. ఆయనతోటి అంటే ఆయన ఎప్పుడూ ఎవరితోటి అబ్నార్మల్గా ప్రయాణించలేదు. ఆయన అన్నిటిలోకి దూసుకుపోయే వ్యక్తి కాదు. ఆయనకంటూ బౌండరీస్ పెట్టుకొని బౌండరీస్తోనే మూవ్ అవుతూ వెళ్తుండే. ఇప్పుడు ఆయన వ్యక్తిగా చాలామందికి ఇష్టం పర్సనల్గా కన్నా.
ఆయన పర్సనల్గా నువ్వు నా పార్టీకి రావాలనో, లేకపోతే నువ్వు నా పెళ్ళికి రావాలనో, లేకపోతే మన ఫంక్షన్కే ఆయన వచ్చి ఉండాలనో అలా ఇష్టం కాదు. ఎవరికన్నా సరే ఆయన ఎక్కడున్నా ఏది చేసినా ఆయన మెంటాలిటీ తెలుసుకుని ఇష్టపడ్డారు. దానివల్ల ఆయన యొక్క షేడ్సే మా మీద కూడా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కలవాల్సి వస్తుంది. నాన్నగారు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఒక రకంగా, లేనప్పుడు ఒక ట్రీట్మెంట్. అలాంటి అవమానాలు ఫేస్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆబ్వియస్. అంటే అవునా, చెప్పండి మీరు. అంటే ఇది మాకు గౌరవంలోనో వీటిల్లోనో అంత షేడ్స్ రాలేదు. కానీ ఆయన ఆఖరి సమయాల్లో వెళ్ళిపోకముందు కొన్ని సినిమాలు చేశారు. కొన్ని సినిమాలు చేసి నేనే మేనేజర్గా ఉండటం వల్ల మనీ రావాల్సి ఉంటుంది. మనకి రావాల్సిన రెమ్యూనరేషన్ అయింది, మనకి రావాల్సి ఉంటుంది. వ్యక్తులు మాటలు మారిపోయినాయి. అంతేనా? అంటే మనిషి లేనప్పుడు సినిమా కంప్లీట్ చేశారు. సినిమా కంప్లీట్ అయ్యి ఆయన వల్ల కించిత్ కూడా ఏ సినిమాకి ఇంత కూడా ప్రాబ్లం రాలేదు, డబ్బింగ్ తప్ప. ఓకే, అది మరి చనిపోయిన వ్యక్తి అవును. ఆ టైంలో కొంతమంది వారి న్యాచురల్ షేడ్లు బయటపడ్డాయి. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇబ్బంది అయిపోయింది, ఆయన సరిగ్గా కనపడలేదు అంటే డేట్స్ ఎన్ని అడిగారో నాకు తెలిసిపోద్ది. మన దగ్గర ఉంటుంది షీటు, మాకు ఇంకా 4 రోజులు ఇంకా పెండింగ్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది. అదేంటంటే సినిమాలు రిలీజ్కి వచ్చేస్తే ఇంకేముంటాయి ఇలా అలా అని. కొంతమంది కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలన్నా ఆ డబ్బులు కూడా ఇవ్వలేదా? హాస్పిటల్ ఉన్నప్పుడు కనీసం హెల్ప్ చేయడానికి కూడా లేదు. ఎవరు లేరు అంతా. అప్పుడు కూడా దగ్గర నుంచి 1 రూపీ తీసుకున్నది కాదు, ఆయనకి రావాల్సిన డబ్బులు కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా అడిగినా కూడా అంత ఉదాత్తత సినిమా మంద అడిగే అలా ఉండదు. మనం అడగలేదు, మన దారి మందే. బట్ వీటిల్లో నాకు ఒక చోట కొంచెం ఎమోషన్ అయ్యాను, బర్స్ట్ అయ్యా. ఒక పెద్ద వ్యక్తి అంటే నాన్నగారి కోసం నాన్నగారిని పెట్టి సినిమా తీసిన వ్యక్తి, అతను మనకి హెల్ప్ చేసినట్టే నాకు లెక్క. అందుకని నేను పేరు చెప్పను. ఎందుకని మరి ఆయన పెట్టుకున్నారుగా, ఆయన్ని పెట్టుకుని ఆయనకి ఒక పాత్ర రాసుకుని ఇచ్చిన వ్యక్తి. ఆయన ప్రొడ్యూసరా డైరెక్టరా? ప్రొడ్యూసర్. అయితే నేను చనిపోయిన తర్వాత వెళ్ళి అడిగా, కొంత పేమెంట్ రావాల్సింది ఉంది సార్ ఇలా అంటే, ఆయన మామూలుగా చెప్పొచ్చు, బాబు ఏవో రావాల్సింది ఉంది, ఫోన్లో సెటిల్ చేద్దాం, ఇంత రావాలంటే ఇంత చేద్దాం అలా అని ఏదైనా మాట అనటం. ఆయన ఏమన్నారంటే బాగా హార్ష్గా వెంటనే లేచిపోయాడు. ఆయన టక్మని లేచిపోయి కుర్చీ వెనక్కి గంటి, అసలు నన్ను అడగటాకే నువ్వు ఎవరు, అసలు నువ్వు వచ్చేసావు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగేస్తున్నావు, నువ్వు ఏ రకంగా వస్తుంది, నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను, ఏ రకంగా వస్తాయో చూస్తాను, నేనేం దొంగను కాదు అన్నారా మీరు? నేనేం దొంగను కాదు, సినిమా రేపొద్దున స్క్రీన్ మీద పడుతుంది, అవి పెట్టి ఆ క్లిప్పింగ్స్ పెట్టి కోర్టుకి వెళ్ళాను అనుకో, మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది. ఆయన్ని పెట్టుకున్నారు గౌరవంగా, ఆయన మీద ఇష్టంతో మీరు పెట్టుకున్నారు, ఆ రెస్పెక్ట్ తోటి ఆ మిగిలిన బ్యాలెన్స్, మిమ్మల్ని ఏదో అంటాకో దేనికో రాలేదు, ఆ మిగిలిన బ్యాలెన్స్ నాకు రావాలంటే ఇంక ఇచ్చేది లేదు, ఏమీ లేదు, అంతా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, కోర్టుకి వెళ్తానన్నావు కదా వెళ్ళి వేసుకో, నేను అక్కడికి వస్తానన్నారు. కోర్టుకి వేసుకో, నేను అక్కడికి వస్తానన్నారు. అంటే వద్దు సార్, మీకు మా మీద గౌరవం లేకపోయినా మీరంటే మాకు గౌరవమే, ఆ గౌరవంతో వచ్చానండి నేను అంటే, నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు, నువ్వు కోర్టుకి వెళ్తావో లేకపోతే ఎక్కడికి వెళ్తావో, ఛాంబర్కి వెళ్తావో, నువ్వు వెళ్ళి వేసుకో చూసుకుందాం అన్నారు. అప్పుడు కూడా మారలేదు, అన్నారు. ఇదే డిస్కషన్ జరిగింది. అప్పుడు నేను అన్నా,
నా కుటుంబానికి పెద్ద పోతే ఆయనకి రావాల్సిన మేనేజర్గా ఆయన డేట్లు చూసి ఆయనకి రావాల్సిన డబ్బుల కోసం నేను వచ్చాను. నువ్వు నీ ఒక కుటుంబానికి పెద్దవే, నువ్వు ఒక కుటుంబానికి పెద్దవే. చావు అనేది అందరికీ సమానమే. నీ అంతిమ రోజులు ఎలా ఉంటాయో నీకు ఆ టైంకి తెలుస్తుంది. నాకు సింగిల్ ఎన్పి ఎక్కర్లేదు. నీ విజ్ఞతకే నీకు జోహార్, థ్యాంక్ యూ. ఆ ఒక్క వర్డ్ చెప్పి వచ్చేసానండి. తర్వాత మార్పు వచ్చింది ఆయనకి? నేను ఫోన్ చేసి చెప్పడం ఇంకేం లేదు, అంతే. ఇంకా అది చాలు, ఇక మా మీద కొట్టి ఎథిక్స్ లేని వాడికి మార్పు ఏముంటుంది. ఇంకో విషయం బట్ ఇటువంటి కొన్ని ఫేస్ చేసాం ఆయన చనిపోయిన తర్వాత, కొన్ని షేడ్స్ చూసాం. బట్ మాకు ఉండవలసిన గౌరవం, ఆయన ఎంతో అపారమైన గౌరవాన్ని కుటుంబానికి కీర్తినిచ్చి మమ్మల్ని కూడా మాతోటి సినిమాలు చేయించి ఒక మంచి ట్రావెలింగ్ చేయించి వెళ్ళిపోయిన ఒక మంచి వ్యక్తి, అజాత శత్రువు. అవును, అజాత శత్రువే. మాకు ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ వర్డ్. బట్ ఇటువంటి కొన్ని షేడ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు మనం మార్చలేము. వాళ్ళలో మార్పు తీసుకురాటాకే నేను Triani Pot. చెప్పు. నాన్నగారు ఒక మాట అంటూ ఉండేవారు, ఇప్పుడు మనల్ని చాలా దారుణంగా తిట్టి అవమానించి మనకి ఏది లేదని నలుగురిలో స్ప్రెడ్ చేసే మనుషులే రేపొద్దున నువ్వు ఒక మంచి పొజిషన్కి వెళ్తే ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఎక్కడున్నావు వెతుక్కుంటా వచ్చి నీ ఇంటికి డబ్బులు ఇచ్చి నా సినిమాలో చేయమని అడుగుతారు. నైజం అంతే పీపుల్ది. దానికి సోల్ అట్లా ఏమి ఉండదు, కమర్షియాలిటీ. ఎంత అమౌంట్ లాస్ అయ్యారండి దగ్గర ఆ సినిమాకి అయితే ఎంత ఉంది? అది 9 lakhs దాకా రావాలి కదా. 8 lakhs అండి ఒక్క సినిమాకి. అసలు ఓవరాల్గా ఇట్లా మొత్తం ఎగ్గొట్టిన వాళ్ళంతా మొత్తం కలిపి ఎంత రావాల్సి వచ్చేది మీకు నాన్నగారి సినిమాలకు కలుపుకొని? అంటే మనం ఒక ఇబ్బంది జరిగింది, చనిపోయారు, డబ్బింగ్ చెప్పలేదు, దాన్ని బట్టి మనం ఏదో ఒకటి సెటిల్ చేయమంటాం తప్ప 1-2 లక్షలు ఇప్పుడు దట్ ఈస్ ఆ టైంకి మనకి ఏంటంటే ఎన్నో కట్టవలసి వచ్చింది. వీ గివెన్ ఏ హ్యూజ్ ప్రాపర్టీ ఫర్ డెవలప్మెంట్. అది వాళ్ళ బతికుండగా మా చేతికి రాలే. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ ప్రాపర్టీ మా చేతికి వచ్చింది. దానికి అన్నీ వెనక్కి కట్టుకోవాల్సి వచ్చింది. దానికి అన్నీ మేము ముందు బాండ్స్ అన్నీ మేము క్లియర్ చేసుకుని మేము ఆన్ హోల్డ్లోకి వెళ్ళవలసి వచ్చింది. అవన్నీ చేసుకున్నాం. ఆయన ఒక పెద్ద లెజెండరీ కమెడియన్. ఆయనకి తగినట్టు కార్యక్రమాలన్నీ చేసుకుని దేనికన్నా సరే ధీటుగా ఆయనకి మేము చేసాం. నెక్స్ట్ అనేక రకాల కార్యక్రమాల్లో చూసుకున్నాం. ఊళ్ళల్లో పొలాల దగ్గర నుంచి వాటి దగ్గర నుంచి ప్రతి వాటిలోనే ఫేస్ చేసాం. అన్నీ చేసుకోగలిగాం. కానీ బట్ అక్కడ డబ్బు కాదు, ఆ విలువలు మీరు అడిగారు చూసారా, ఎలా ఉన్నారో ఏంటి తేడా అంటే కొంతమందిలో ఆ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు నాన్నగారితో వాళ్ళకి మనమా ఆ ప్లేస్లో ఎంఎస్ ఉన్నారా, ఆ ప్లేస్లో వేరే ఆర్టిస్ట్ ఉన్నారా, మిగిలిపోతాయి మనకి. వీటి నుంచి ఇక నాన్నగారి సమకాలీనతో సీనియర్స్ కమెడియన్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు నిజంగా టచ్లో ఉన్నారా? ఎంఎస్ నాన్నగారు అబ్బాయి అప్పుడు ఎట్లా ఉన్నారండి? ఇప్పుడు ట్రీట్మెంట్ ఉందా? అందరూ బాగానే ఉన్నారు. కానీ ఒకటేంటంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా యాజ్ వి టోల్డ్ బిఫోర్ సినిమా ఫీల్డ్ తోటి ఎక్కువ టచ్ పెట్టలేదు మమ్మల్ని. మా పని మేము చేసుకోవడం, వెనక్కి వచ్చేయడం వరకే. అంతేగాని వెళ్ళి షూటింగ్లోకి వెళ్ళి కూర్చుని ఎంటర్టైన్ అవ్వడం, ఎంటర్టైన్ చేయడము అది తక్కువ. కాబట్టి ఆ పెయిన్ లేదు మాకు. అరే ఇవాళ మనం వెళ్తే మాట్లాడట్లేదు అది లేదు. చాలా ముందు చూపుతూ డిటాచ్డ్ లైఫ్. ఆయన కూడా సినిమా అయిపోయిన తర్వాత ఒక రైతులాగా, ఒక లెక్చరర్ లాగా, ఒక తాతయ్య లాగా మా పిల్లలకి అట్లా ఉండేవారే తప్ప ఒక ఆర్టిస్ట్ అనేది ఇంట్లో ఎప్పుడు హీ నెవర్ షో. అద్భుతమైన క్యారెక్టర్ చేశాను, నాకు ఇవాళ జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటేనే ఆ రోజు రాత్రి భోజనం చేసేటప్పుడు కూర్చోబెట్టి క్యారెక్టర్ చెప్పేవారు. అలా చెప్పిన క్యారెక్టర్లు అన్నింటికి అవార్డ్స్ వచ్చినాయి.
ఇంట్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన క్యారెక్టర్స్కి. మిగతా ఈ పెద్ద ఎక్కువ అస్సలు గాసిపింగ్ అంటే అస్సలు ఉండదు నాన్న దగ్గర. ఇంకా ఎవరైనా మమ్మల్ని అడుగుతారు, ఏంటండి మీకు సినిమా టికెట్లు వచ్చేస్తాయి కదా, మీకు ఫలానా వాళ్ళ ఇంట్లో ఇలా అయిందంట కదా మీకు తెలీదా అంటే, అసలు మా డాడీ అలాంటి ఎంకరేజ్ చేయనే చేయరు. నార్మల్ పీపుల్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఈ రోజు బాగుంటాం. ఇండస్ట్రీలో రిలేషన్ ఎలా ఉంటుంది అంటేనండి, మనకి ఏదన్నా ఒక రిలేషను ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక సుఖం అంటే ఒక ఫంక్షన్లోనో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే నాన్నగారికి ఉన్న పేరుని బట్టి మా కుటుంబం సైడ్ తీసుకుంటే మాకు కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చినాయి, నాన్నగారికి కానీ మాకు కానీ. మోహన్ బాబు గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, నా ఫ్యామిలీ ఎలాగో ఎంఎస్ నారాయణ కుటుంబం అలాగా, విక్రమ్కి కానీ నారాయణ గారికి కానీ వాళ్ళు తప్పు చేయరు, వాళ్ళు తప్పు చేసినట్టు తెలుసుంటే ఫస్ట్ నన్ను నుంచోబెట్టండి అని ఆయన మాట్లాడి, ఆ డీలింగ్లో ఆయన ఉండి ఆయన చేసి పెట్టారు. అది మరి ఎంతో సపోర్టు. మోహన్ బాబు గారు, రవిరాజా పినిశెట్టి గారు, మోహన్ బాబు గారు నాన్నగారికి ఫస్ట్ నుంచి ఆయన పిల్లర్ లాగా. ఈరోజు ఏం చెప్పగలం వాటి గురించి? ఈ మోహన్ బాబు గారు మాకు కష్టం వస్తే వచ్చే మనిషి. స్టిల్ బట్ వి నెవర్ గో. బట్ మనం ఆయన్ని మాకు భగవంతులు వీళ్ళందరూనే. మేము వాళ్ళ ముందు వారిని ఏంటంటే ఒక మహా శిఖరాలు అవన్నీ, వాటిని ఇబ్బంది పెట్టలేము, చేయలేం కదా. మాకంటూ అవసరం వచ్చింది, మాకంటూ బాధ కలిగిందంటే దే విల్ స్టాండ్. ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ, మనలో ఒక నిజాయితీ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు నిజంగా. వండర్ఫుల్. రవిరాజా పినిశెట్టి గారు కానీ మోహన్ బాబు గారు కానీ. మా మదర్ కాల్ చేసేవారండి మోహన్ బాబు గారికి. అవునా? అంటే నాన్నగారు చెప్పనివ్వరు, ఏం కష్టం వచ్చినా నువ్వు పడ అంటారు. కానీ అంటే ఇంకా ఆ లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు, ఒకళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మా అమ్మగారు ఇంకా పీక్ స్టేజ్లో డైరెక్ట్గా ఆవిడే కాల్ చేసి అడిగితే ఆయన వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడము, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. చాలా మామూలుగా ఫోన్ వెళ్ళిందంటే ఇంకా వెరీ లాంగ్ బ్యాక్. కొన్ని ఆయన సినిమాల్లో పాండవులు 9 కానీ ఇతనికి క్యారెక్టర్ దేనికైనా రెడీ కానీ ఆయన సినిమాల్లో చేశాను. ఆయన నేను ఒక టిపికల్ వ్యక్తి. ఆయన ఎలా అంటే, ఎవరన్నా వెళ్ళి ఆయన్ని రీచ్ అయ్యి, సార్ నాకు ఇది చేసి పెట్టాలి, దానికి సంబంధించి ఆ పరువు దాన్ని నేను నిలబెట్టుకుంటాను అంటే తప్పకుండా ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎవరైనా కానీ అన్నోన్ పర్సన్ అయినా సరే. అవును, అదే ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీ అదనమాట. ఆయన ఎలా అంటే ఎదుటివాడు ఒక రియాలిటీ గ్రహించే వ్యక్తి. ఓకే, స్కాన్ చేసుకుంటారు ఆయన. వీళ్ళలో నిజంగా రియాలిటీ ఉంది, వీడు నిజంగా ట్రూత్ వీడు అనుకుంటే ఆయన నిలబడతారు. అలాగే మీరు ఒక సినిమా తీసినట్టున్నారుగా, నాన్నగారు మిమ్మల్ని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ కొడుకు అని ఫిలిం తీశారు. అదొక్కటే ఫిలిం, తర్వాత మళ్ళీ ఇంకా ఓన్ ప్రొడక్షన్ గారు మీరు హీరోగా రావడం అంటూ ఏం జరగలేదు. ఎంఎస్ నారాయణ గారు ఒక వ్యాపారం గురించి ఆలోచించి వ్యాపార పరంగా ఆ సినిమాని తీలే. ఓకే, నా కోసమే తీశారు ఆ సినిమాని. నా కొడుకుని నేను చూసుకోవాలి, నా కొడుకు హీఈస్ మై హీరో, నువ్వు నా హీరో అంటే అది నాకు ఆయనకి సంబంధించింది. అదే ఆయన ఒక సినిమా తీశారు, తీస్తే కొన్ని ఆంక్షలు పెట్టారు వాళ్ళు ఏమన్నారంటే, హీరోకి గుండు కొట్టకూడదు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్న హీరో గ్లామరస్గానే ఉండాలి అన్నారు. నెంబర్ 2, సెకండ్ హీరోయిన్కి కాలు ఇరుగుతుంది,
కాలు ఇరగటం వల్ల ప్రకాష్ రాజ్ గారు ఆవిడని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని ఆవిడకి ఒక లైఫ్ కల్పిస్తారనమాట. కాలు ఇరగకూడదు, సెకండ్ హీరోయిన్కి కాలు ఇరగకూడదు. తర్వాత ఇలాగా కొన్ని సినిమాలో కీలకమైన పాయింట్స్ తీసేమని, కీలకమైన పాయింట్స్ ఆయన తయారు చేసి ఒక మాస్ ఎలివేట్ చేసి అలాగా చేయమన్నారు. అది ఆయన మనసుకే నచ్చలా. ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు నేను నా నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర అదే, మీరు ఫస్ట్ సినిమాలో వస్తూ గుండు కొట్టించుకోవడం ఏంటి అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పేసరి అది కూడా ఫస్ట్ సినిమాకి నాకు 38 times కొట్టారండి గుండు. అసలు ఎప్పుడు నన్ను ఉండాలి. అయితే నారాయణ గారు డాడీ ఏంటంటే, సినిమా చేస్తున్నాం, సినిమా స్టోరీ ఎలా ఉందో అలాగే చేయాలి తప్ప మనం దాన్ని మార్చకూడదు. సినిమా అనేది ఒక కళారూపం. ఆ దృశ్యకావ్యాన్ని మనం అలాగే చూపించాలి తప్ప దాన్ని మార్చేసి మసిపూసి మారేడుగా చేసి నేను చేయలేను. నా స్టోరీ ఇది. నా కొడుకుని నేను డైరెక్షన్ చేసుకుంటున్నాను, మీరు నా మీద ఎటువంటి ఆంక్షలో పెట్టొద్దు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, పేరు మీదే వేస్తాను. మీరు మా మీద ప్రేమతో వచ్చారు కాబట్టి నా కొడుకు మీద డీల్ చేసుకుంటానన్నారు కాబట్టి ఈరోజు కూడా మీరు చూస్తే మీరు గమనించండి, కొడుకు సినిమా పేరు వేరే ప్రొడ్యూసర్స్ ఉంటుంది. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. మాది ఉండదు. కో-ప్రొడ్యూసర్ మాత్రం అమ్మ పేరు వేశారు. బట్ ఈయన ఏం చేశారంటే మధ్యలో, మీరు మార్చాలనుకున్నవే మీరు చెప్పినవి నేను చెయ్యను, సినిమా నాది, డబ్బులు ఇస్తున్నా, నా కుటుంబానికి సంబంధించిన దీని పర్యవసానం అంతా నాదే, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నానండి. మూటల్లో తీసుకెళ్ళి వాళ్ళకి బస్తాల్లో తీసుకెళ్ళి, మొన్న తనికెళ్ళ భరణి గారు కూడా చెప్పారు, వాళ్ళ ఇంటి దగ్గరే ఆయన మధ్యవర్తిగా ఉండగా మొత్తం డబ్బంతా ప్రొడ్యూసర్లకి సినిమా రిలీజ్ అవ్వక ముందు, షూటింగ్ ఎండ్ అవుతుంది అన్న 4 రోజుల ముందు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు. మొత్తం కుటుంబం అంతా వెళ్ళి ఇచ్చాము. కాదు, ఆ తర్వాత మీరు ఎందుకు మళ్ళీ తర్వాత సినిమాలోకి అంత స్పీడ్గా మై ట్రావెలింగ్ ఈజ్ ఇప్పుడు నేను హైదరాబాద్ రావటానికి గల కారణం ఎంఎస్ నారాయణ గారు. నేను ఆర్టిస్ట్ అవుదామని రాలా. మేము ఎందుకు వచ్చాం, నాన్నగారిని ఇక్కడ సినీ ఫీల్డ్లో ఉన్నారు, మంచి ఆర్టిస్ట్గా ఎదుగుతున్నారు, ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ ఉండాలి అని వచ్చాను తప్ప, చిన్నప్పటి నుంచి ఆయన చేసేవన్నీ చూస్తూ పెరిగి ఆయన చేసేవన్నీ ఆయన వెనకాల ఉన్నాం తప్ప మాకేంటనేది మేము ఎప్పుడు ఆలోచించుకోవాలి. మీరు తెర మీదకి రావడానికి అంత విల్లింగ్ చేసుకోవాలి. విల్లింగ్ అని కాదు, తెలియదు మనకి. ఓకే, నాన్నగారు అంటే ఫామ్లో ఉన్నప్పుడు కూడా నాన్నగారు తర్వాత నేను కొన్ని ట్రైనింగ్లు అయ్యి నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. ఆర్టిస్ట్ అవ్వాలి, కనిపించాలి అనుకున్నా. ఆయన యొక్క ఈజ్ని బట్టి, అంటే నాకు ఆయన్ని చూసి ఆ పరిధిలో ఆలోచించుకున్నా. ఆయనకి నా మీద ఉన్న ఇష్టం ఏం చేసింది, నన్ను ఒక హీరోని చేశారు ఆయన. చంద్రమహేష్ గారు నేను డిస్కషన్స్లో కూర్చుని ఉండగా అనుకుంటుండగా ఒక మంచి వేషంతో వేరే సినిమా జరగాలి. అప్పుడు ఈయన డిస్కషన్స్లోకి వచ్చి ఆ ప్రొడ్యూసర్లకి ఈయన దగ్గర ఉన్న స్టోరీ చెప్పారు.
స్టోరీ చెప్పి ఎంఎస్ నారాయణ గారు అయితే మంచిగా ఉంటుంది, వెరీ ఫేమస్ కమెడియన్ ఆయనతో సినిమా చేద్దామని చెప్పి ఆయన ద్వారా నన్ను హీరోని చేశారు. వేరే అనుకోండి, ఇప్పుడు ఎంఎస్ నారాయణ గారు లేరు అనుకోండి, అప్పుడు నా కష్టం ఎలా ఉంటుందంటే ఎవరికి తెలియని మనిషిగా నేను కష్టపడాలి. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఆఫీస్ చుట్టూ తిరగటం అనేది పేరున్నా పేరు లేకపోయినా దట్ ఈజ్ కామన్ థింగ్, పట్టుకోవాలిగా సర్కిల్ని. బట్ ఏంటంటే అప్పుడు ఇంత చేసినా నేను చేసింది ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, నా వెనకాల పెద్ద వృక్షం ఉంది కదా, నా వెనకాల పెద్ద వృక్షం ఉంది, వటవృక్షం. ఇప్పుడు ఆ వృక్షం ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఏది చేసినా, నేను ఎంత కష్టపడినా పాత్ర చేసుకున్న ఓ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి ఇలాంటి పాత్ర చేస్తున్నాడే అయ్యో అంటారు తప్ప పాత్ర చేసేడు దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది ఆలోచించరు. అది వెనకాల పెద్ద వృక్షాలు ఉన్న వాళ్ళకి ఉండే కొన్ని 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 ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ ఇప్పుడు నేను అవన్నీ మార్చేసేయలేను. ఎప్పుడు మన కష్టం మనం చేయవలసింది వాటిని ఏది మనం తప్పు లేకుండా చేసుకుంటూ పోవాలనేది నా ఇష్టం. కానీ మీకు ఆ ఇంట్రెస్ట్, ఆ జీల్ ఇంకా అలాగే ఉన్నట్టుంది, పోలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా మీద మీరు ఒక పాట కూడా చేసినట్టున్నారు. అవునండి కదా, అది మీరే పాడారా? నేనే పాడాను సార్. రాసింది కూడా మీరేనా? నేనే రాశాను. మొత్తం షూట్ చేసింది కూడా 3 minutes. అది మొత్తం పబ్లిక్లో బాగా నానింది. ప్రత్యేక హోదా మీద ఒక దానిలో బొంబార్డ్ అయ్యింది, బాగా వెళ్ళిందండి, బాగా వచ్చింది. అది ఎట్లా జరిగింది సందర్భం ఏంటి అంత ఒక్కసారిగా అట్లా మీరు? అంటే అది చూసాను ఎక్స్ప్రెషన్స్, అది ఇది మీరు కొంచెం విప్లవాత్మక భావాలన్నీ మీ కళలో కనపడ్డాయి. అవునండి. మూవీ చేసిన తర్వాత కూడా అది ఇప్పుడు టోటల్ ఒక ఎంఎస్ నారాయణ గారి మూవీ అంటే ఇట్స్ ఏ కామెడీ మూవీగా జనం అనుకుంటారు. ఎంఎస్ నారాయణ గారి సినిమా చూద్దాం, ఎంఎస్ నారాయణ గారు డైరెక్షన్ చేసిన సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక కామెడీ సినిమా ఉంటుందేమో, చక్కగా నవ్వుకొచ్చేమో అనుకుంటే ఆయన ఇంటర్నల్గా ఏవైతే భావాలు ఉన్నాయో అయ్యే తీశారు ఆయన. ఒక మాంకు, ఒక తమ్ముడు, అక్క, సెంటిమెంటు, ఆయన ఏదైతే ఇష్టం ఉందో అయ్యే భావాలు ఆయన తెర మీద చూపించారు. మీకు విలన్ చూస్తే అసలు చంటి పిల్లలు అయితే థియేటర్ నుంచి బయటికి పరిగెడతారు. పొన్నామలాన్ని పెద్ద బీఫ్ చాలా దారుణంగా చూపించారు. ఒక మాంసం తినే వ్యక్తి, ఒక ఆడు వస్తున్నాడంటే కింగ్ కాంగ్ వస్తున్నట్టు ఉంటుంది అనమాట ఆ ఎంట్రీ. బాగా చేశారు. బట్ అది ఒక వర్గాన్ని బాగా పట్టుకుంది, మాస్ మీడియా. మాస్ కు సంబంధించిన మూవీ అది. ఆ విలన్ యొక్క ప్రవర్తన కానీ, ఆ సుమన్ గారి యొక్క క్యారెక్టరైజేషన్ కానీ, ఊళ్ళు, తాలీం ఖానాలు, మొత్తం ఇవన్నీ కూడా ఆ స్మెల్ నేటివిటీ దగ్గరగా, నేటివిటీకి ఆయనకు మైండ్లో ఉన్నదాన్నే ఆయన ప్రస్ఫుటంగా అక్కడ మనకు అదే కనిపిస్తుంది. అలా అది కొడుకు సినిమాకి సంబంధించింది అన్నమాట. మీరు ఆ ప్రత్యేక హోదా మీద తీసిన సాంగ్ అసలు మీకు ఆ ఫీల్ ఎట్లా అయింది? పాట రాయాలి, చెయ్యాలి, ఆ ఉద్యమం కూడా అసలు మీకు వచ్చిందా? టీవీ చూసినప్పుడు కానీ, సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ చెప్పారు మనకి. ఒక ఆయన వచ్చి తల్లిపోయిన బిడ్డలా ఉంది, చూసుకోవటానికి ముందుకు వస్తాం అన్నారు. ఇంకొక ఆయన వచ్చి 10 ఏళ్ళు అయితే సరిపోదు, అదే మనకు 5 ఏళ్ళు అయితే సరిపోదు, 10 ఏళ్ళన్నా కావాలన్నారు. ఇంకొక ఆయన 15 ఏళ్ళు అడిగారు. మొత్తం అవన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఇప్పుడు అసలు ప్రత్యేక హోదాయే అక్కర్లేదన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ ముద్ద అంటున్నారు. ఓవరాల్గా పర్ డే టు డే ఇది వెళ్ళిపోతుంది. డైల్యూట్ అయిపోయి ఒక ఆయన అడుగుతానన్నాడు ఇట్లన్నిటి గురించి. అడగరే, ప్రశ్నించరే, అడుగుతానన్నావు అన్నారా? అడిగాడు, సమాధానం లేదు. దేనికి సమాధానం దొరకట్లా.
కనీసం ప్రజలకు ఒక్కసారి గుర్తు చేద్దాం అనిపించింది నాకు. సోషల్ ఇలా అన్నారే, ఇలా జరిగిందే, ఓహో దాని యాజిటీస్గా పాట పెట్టేశారు. ఇలా జరిగింది హిస్టరీ, కనీసం ఇలా అన్నారు, ఇది కనీసం గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకుంటే ఒకసారి 2 lines చెప్తారు అదే ఒకసారి. అది కులము మతము కుళ్ళు పెట్టుకొని పరమత సహనం పాతి పెట్టుకొని పసితనమందే ముసలోళ్ళయ్యిన ప్రజల బాగు కోసం, ఈ ప్రజల బాగు కోసం, భారతదేశం కోసం, బంగారు దేశం కోసం, భారతదేశంలోనే ఉన్న ఆంధ్ర ప్రజల కోసం, ఈ తెలుగు ప్రజల కోసం రక్తాశ్రువులే చిందిస్తాం, ప్రగతి పతాకం ఎగరేస్తాం. ఇలాగ అందులో వస్తుంది అడగరే ప్రశ్నించరే. ఓకే, ఏమో మీరు కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశారు అంటే నాన్నగారు ఇప్పుడు తన 2 బిడ్డలకి న్యాయం చేశారు, తన కొడుకు సినిమాతో అలా చేశారు. డాడీ ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. అవునా? గొడవ పడ్డారా ఏంటి? మా టీవీలో నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ డైరెక్టర్గా. చేస్తున్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. వస్తే నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు ఇట్లాగా, అంటే మేబీ స్టార్ కమెడియన్ పిల్లలు వాళ్ళు ఉంటే మనకి ఏమైనా హెల్ప్ అవుతుంది అని అడుగుతారేమో. మాకు ఆల్రెడీ దెబ్బ పడింది కదా ముందు, అంటే ఇట్లా వచ్చి మనీ పోగొట్టుకుని అట్లా అయింది కదా అని చెప్పి నేను పట్టించుకునేదాన్ని కాదు. ఒకళ్ళు అయితే సీరియస్గా ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ గారు అడిగారు వచ్చి ఫోన్లో అడిగితే, నా కామన్ ఫ్రెండ్ త్రూ నేను మా డాడీని కలవండి సార్ వెళ్ళి అన్న, జెన్యూన్ అయితే కలుస్తారు కదా అప్పుడు చూడొచ్చులే అని. వాళ్ళు నిజంగానే వెళ్ళారు. వెళ్ళి అత్తారింటికి దారేది టైంలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ షూటింగ్ జరుగుతుంది ఆర్ఎఫ్సీలో. అప్పుడు వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే మా డాడీ కూడా డౌట్ వచ్చింది, మా అమ్మాయి ఏమీ సినిమాలు చేయలేదు ముందు, మా అమ్మాయిని ఎందుకు అడుగుతున్నారు అని. అయితే నేను అప్పటికే ఒక 150 ఇంటర్వ్యూస్ దాకా చేశాను. ఇది ఒక అన్నపూర్ణ సెట్ బేస్ షో, అది చాలా పాపులర్ అయింది, మీ స్టార్ అని చెప్పి. అది మీరు చేశారా? అవునండి. అదేంటంటే 3 కొత్త వాళ్ళని కూర్చోబెట్టేదాన్ని ఎవరు వచ్చినా సరే, హీరో అయినా డైరెక్టర్ అయినా, రాజమౌళి గారు అందరినీ చేశాను. అవును. సో అట్లా కొంచెం పాపులర్ అయ్యి అడిగారు అనమాట, ఓకే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, జెన్యూన్గా చేస్తుంది, కష్టపడి అని అడిగితే మా నాన్నగారు, మా అమ్మాయి ఇంతవరకు సినిమాలు చేయలేదు కదా, మీకు ఎందుకు, తనే చేయాలని ఎందుకు, లేడీ డైరెక్టరే కావాలంటే నేను నందిని రెడ్డి గారి నెంబర్ ఇస్తాను, అప్పటికి ఆవిడ ఒక మూవీ చేశారు. అంటే లేదండి మాకు తన మీద నమ్మకం ఉంది అంటే, సరే అయితే ట్రై చేయండి కానీ జాబ్ మాత్రం మా అందు అని చెప్పారు. A traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. Biryani Pot. జాబ్ మానకుండా ఎట్లా కుదురుతుంది? సో ఈ డిస్కషన్ ఉంటా ఉండేది. నాన్నగారికి ఏంటంటే జాబ్ ఉంటే సెక్యూరిటీ, అంటే వాళ్ళ టీచర్ లెక్చరర్ కదా, మా మదర్ టీచర్, నాన్నగారు లెక్చరర్. అంత స్టార్ కమెడియన్ ఉండి ఫైనాన్షియల్ గా అట్లా ఉన్నా కూడా మేము ఫస్ట్ నుంచి జాబ్ చేసుకుంటూనే ఉన్నాను నేను. ఏదో ఒకటి చేస్తాను, మేము ఏదో ఒకటి చేస్తాను. నేను సో నాన్నగారు కాల్ షీట్ చూస్తూ మీరు శాలరీ తీసుకునేవాళ్ళ? మేము అందరం జాబ్ బేస్డ్ యాక్చువల్లీ. బయట చిన్న చిన్న ఏవోటి. నేను సింగిల్ పేరెంట్ అండి, 2 పాపలు నాకు. సో ఫస్ట్ నుంచి నేను జాబ్, నాన్నగారు నన్ను డేట్స్ చూసుకోమంటే బిగినింగ్ లో నేను నాకు వద్దు, నేను చూసుకోను, ఎందుకంటే ఇక్కడే ఉంటాను నేను, ఇంకా డేట్స్ చూసుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను టీవీలో జాయిన్ అవుతానని చెప్పి జాయిన్ అయ్యాను. అప్పుడు విసా, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని వెబ్సైట్స్ లో చేసాను వర్క్. అక్కడ నుంచి మా టీవీకి వచ్చాను. ఆ పిక్చర్ సంబంధించి కూడా మీరు ఆడియోనా ఒక ఆల్బమ్ త్రివిక్రమ్ సినిమాస్ గారి చేత మీరు చేయించారు? త్రివిక్రమ్ సార్ మా ప్రోమో సాంగ్ లాంచ్ చేశారు. ఆ ప్రోమోస్ ఓకే. నాకు తెలిసి
మొట్టమొదటిసారిగా అలా వెళ్ళి ఆ కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టింది మీరే అనుకుంటాను. అవునండి. అప్పుడు ఆయన అక్కడ ఉన్నారు, పార్క్ హయత్ పైన ఉంటారు కదా మొత్తం డైరెక్టర్స్, కొంతమంది ఆర్టిస్టులు. అలా ఉంటే నాన్నగారు అడిగారు, ఇట్లా మేము వస్తాం సార్ అని. సాంగ్ అప్పటికి ఎడిటింగ్ అయిపోయింది, తీసుకెళ్ళి చూపించే హీ అప్రిషియేటెడ్ మీ అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్. చాలా అప్రిషియేట్ చేశారు. కానీ మరి మీరే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఎందుకు కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు సన్ ఆఫ్ సత్యమూర్తి? అది కాంట్రవర్సీ అని కాదండి, అంటే నాన్నగారు చనిపోయారు, సోషల్ మీడియాలో హల్చల్ అయింది కదా అది, కానీ బయట కానీ ఎక్స్ప్లెనేషన్ అని కాదు, వాట్ ఎవర్ ఐ మెంట్ ఐ విల్ సే. ఓకే, ఏం చెప్పారు ఒకసారి గుర్తు చేయండి. నేను సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నాన్నగారు చనిపోయిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం అది. అవును, రిలీజ్ అయితే మాకు చాలా ఎమోషనల్ గా ఉంటది. ఆయన్ని చనిపోయిన తర్వాత ఒకసారి స్క్రీన్ మీద చూడాలంటే చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. తట్టుకోలేనంత భారమైన మూమెంట్ అది. పైగా వాయిస్ నాన్నగారిది సింక్ అవ్వాల. బాబాయ్ గారిని తీసుకొచ్చాము, చెప్పించాము, ఇంకా వేరే డబ్బింగ్ ఆర్టిస్టులు చెప్పారు. బట్ చూస్తే ఏమైందంటే సినిమాలో అస్సలు లైఫ్లెస్ ఇది కనిపించింది. అరే ఇలా అయిపోయింది ఏంటి, చూసుకోలేదా అన్న ఒక చిన్న బాధ అనిపించింది. ఫ్రస్ట్రేటెడ్ మూమెంట్ అనుకోండి. ఇంకొకటి త్రివిక్రమ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఏకలవ్య శిష్యురాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పంచ్ రాసిన, ఒక ప్రాస రాసిన దానికి ఎంతో డెప్త్ ఉంటుంది. ఎంతో మంది ట్రై చేశారు తర్వాత, చాలా మంది కాపీ క్యాట్సే. మీరు ఇప్పటికన్నా చూడండి, త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాసిన సినిమాలు కానీ ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. సో అలాంటి ఒక వ్యక్తి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఎందుకు కమర్షియాలిటీస్కి ఎక్కువ, కమర్షియల్ సినిమాలే తీస్తారు ఆయన, కాదంటలేదు, కానీ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళారా అనిపించి నేను అది ఆ స్టేట్మెంట్ పెట్టాను. ఎందుకు సార్ కూడా అంటే త్రివిక్రమ్ సార్ కూడా కమర్షియాలిటీకి తలొగ్గాల్సి వచ్చిందా అని చెప్పి ఒక స్టేట్మెంట్ పెడితే ఇంకా అందరూ నన్ను వేసుకున్నారు అప్పుడు సోషల్ మీడియాలో. అంటే నేను అప్పటి వరకు కామన్ మ్యానే కదా, నాకేమీ నేను వెళ్ళి ఎంఎస్ నారాయణ గారి డాటర్ డైరెక్టర్, అప్పుడు మూవీ చేశాను నేను, డైరెక్టర్ని అన్ని, నేను ఎప్పుడు బయట లేను, మా లైఫ్ మేము బతుకుతాం సింపుల్గా. దెన్ ఐ అండర్స్టూడ్ ఐ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఐఎమ్ అటరింగ్ ఫ్యూ వర్డ్స్, హౌ పీపుల్ విల్ టేక్. ఇవి అక్కడ దాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దాకా నేను ఆయన మేనేజర్ కాల్ చేసి చెప్పాను, సార్ నేను కలిసి చెప్తాను సార్కి, దిస్ ఇస్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో అప్పుడు నాన్నగారు ఉన్నారండి? లేరండి. లేరు, కానీ అక్కడే చాలా మందికి బాధ కలిగేది ఎంఎస్ నారాయణ గారి అభిమానులకి. ఆ ఆడియోలో నాన్నగారు కనీసం 2 నిమిషాలన్నా మౌనం పాటించలేదు అని చెప్పేసి. కానీ ఆ సినిమాని నాన్నగారికి అంకితం ఇచ్చారు తర్వాత, ఈ విమర్శలు వచ్చిన తర్వాత. ఒప్పుకుంటారా? అవును, ఆ విషయం మాకు తెలియదు. నేను ఆ ఆడియో ఫంక్షన్ చూస్తూ, అప్పుడు నాకు గుర్తులేదు యాక్చువల్గా ఉన్నప్పుడు, అది కూడా నేను ఆ కమెంట్స్ నేను ఫీల్ చేసిన తర్వాత, ఆ ఆడియో ఫంక్షన్ అప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ అప్పుడు నాన్నగారు లేరు. ఆ ఆడియో ఫంక్షన్లో జరిగేటప్పుడు అంత పెద్ద గ్రేట్ కమెడియన్ చనిపోతే కనీసం 2 నిమిషాలన్నా మౌనం పాటించాల్సిన అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. త్రివిక్రమ్ గారితో ఎంతో అనుభవం ఉంది నాన్నగారికి. ప్లస్ ఎంతోమంది స్టార్స్ కూర్చొని ఉన్నారు, హీరోలు కూర్చొని ఉన్నారు, డైరెక్టర్స్ కూర్చొని ఉన్నారు, లక్షలాది మంది టీవీలో చూస్తున్నారు, లైవ్లో చూస్తున్నారు, అంతా చేస్తున్నారు. అప్పుడు గుర్తు రాలేదు ఎంఎస్ నారాయణ గారు వీళ్ళెవరికి? లేదే, ఆయన అంటే చాలామందికి ప్రేమ. బట్ ఆ విషయంలో మాత్రం చాలా విమర్శలు కూడా వచ్చినాయి యాక్చువల్గా. సో ఒక్క 2 నిమిషాలన్నా వారి కోసం చేస్తుంటే బాగుండేది అని. ఆ తర్వాత ఫీల్ అయ్యారు, తర్వాత అరే పొరపాటు జరిగింది అన్నట్టుగా త్రివిక్రమ్ గారు తెలిసింది తర్వాత. యాక్చువల్గా మాకు ఈ విషయం తెలియదు, మాకు ఎప్పుడు అభిమానమే తప్ప వాళ్ళు మనకి ఏదో చెయ్యాలి అని మాకు ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు లేవండి నిజంగా. ఉంటే ఇదిగో నాన్నగారికి ఉన్న ర్యాపో ఎవరికి తెలియదండి, డాడీకి అందరు తెలుసు. మేము వాళ్ళు వెళ్తే కాదంటారో ఏమో తెలియదు, కానీ ఒక మంచి వాల్యుబుల్ ఇన్విటేషన్ అయితే ఉంటుంది కదా. బట్ అది యూజ్ చేసుకుని మేమేదో గెలవాలని లేదు. చివరిగా చెప్పండి, ఫ్రాంక్గా చెప్పాలి, మీ ఇద్దరు మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి ఇప్పుడు? పొజిషన్ ఆర్ వెల్ సెటిల్డ్? అప్పుడు ఎలా స్ట్రగులింగ్? అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైనటువంటి నా ఇంటర్వ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మ లేరు, ఇష్టపడ్డ నాన్న లేరు, ఆ బంధాలు తెగిపోయినాయి. అమ్మ తరఫు లేరు, నాన్న తరఫున అటాచ్మెంట్స్ పెద్దగా లేరు. ఇండస్ట్రీ అంటే అసలు ఒంటరిగా కనిపించట్లేదు, మీరే చెప్పారు.
అవన్నీ టెంపరీ రిలేషన్స్ అని. ఇప్పుడు మీ ఇద్దరు ఏకాకలు. అక్క తమ్ముడా మీ ఇద్దరే, మీకు తమ్ముడు అక్క మీకు మీ ఇద్దరే ఈ ప్రపంచం అంటే. ఇగో నాన్నకు ఫోటోలు చూసుకోవటం కష్టం వస్తే మీ ఇద్దరు తప్పించి నాకు తెలిసి బయట ఉన్న హాయ్ బాగున్నారా అనుకుంటాను కదా, అసోసియేట్ ఇంత క్లోజ్గా ఉన్నవాళ్ళు తప్పించి మీరు ఎవరు లేరు. ఎలా ఉండగలుగుతున్నారు అసలు మీరు? ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదండి. ఖచ్చితంగా నేనైతే ఉండాలి. ఆయన వెళ్ళిపోయే లోపు మాకేం చేయాలో అంత చేసేళ్ళారు. ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి నాన్న, అటాచ్ బంధంతో ఉన్నటువంటి అమ్మ పెట్టినటువంటి రోటి పచ్చడి తను చెప్పేటప్పుడు ఎంత ఎంత ఫీల్ అయ్యారో, మీరంతా దాన్ని ఇదిగా ఇంకా ఆస్వాదిస్తూ మీరు మాట్లాడారు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు కరెక్ట్గా కట్ చేస్తే మీరు ఇద్దరే ఉన్నారు. మీరు జ్ఞాపకాలు ఉండిపోతాయి సార్. ఎన్ని మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళు మిగిల్చిన గుర్తులు ఎప్పటికీ ఉండిపోతాయి మనతోటి. సార్ ఇది జర్నీ, వీ హ్యావ్ టు లివ్. మా పిల్లలకి మేము రోల్ మోడల్గా నిలబడాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఆవిడ ఏదోటి సాధించాలి, వాళ్ళ పిల్లల కోసం ఆవిడ నిలబడాలి. నేను ఏదోటి కృషి చేసుకోవాలి, నా పిల్లల కోసం నేను నిలబడాలి. ఇంకోటి, నా పిల్లల్లో నా తల్లిదండ్రులు నేను చూసుకుంటున్నా. ఎంఎస్ గారు ఎక్కడికి వెళ్ళిపోరు, ఇంకో విషయం నాతో ఉంటారు, నా పిల్లల్లో ఉంటారు. దీనికి సంబంధించిన వరకు దానిలో ఉంటారు, దాని పిల్లల్లో ఉంటారు. అది ఆయన ఉండకముందు ఆయనకి నేర్పినయే మన లైఫ్ సైకిల్ ఎలాగ బతకమని నేర్పారు. ధైర్యం కూడా అది బ్రహ్మాండంగా ఉంది. ఆయన ఫుల్గా మా మదర్ కానీ మా ఫాదర్ కానీ మాకు విపరీతమైన గట్స్ ఇచ్చారు, నేర్పారు, వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతికిన మనుషులు, సెల్ఫ్ మేడ్. అటువంటి వాళ్ళ దగ్గర పెరిగిన వాళ్ళు మాకు అసహ్యనో బాధో, లేకపోతే ఇది లేదనో ఇది ఉందనో గర్వమో తలకాయ ఎగరేయటమో. మేము ఎంతోమంది ఆర్టిస్టు కుటుంబాలను చూసుంటారు. ఎంఎస్ నారాయణ గారు ఎప్పుడన్నా ఆర్టిస్ట్గా కానీ లేకపోతే ఎక్కడన్నా ఒక కనపడటం కానీ, నేను ఇది అన్న ప్రౌడ్నెస్ కానీ ఎప్పుడన్నా చూసారా? ఒక్కళ్ళని చెప్పమనండి. లేదు. ఇంకో విషయం, మీరు అడిగిన దానికి సమాధానం, నాన్నగారు ఇప్పుడు లేరు కదా, మీరు ఎలా ఉంటున్నారన్నారు. నాన్నగారు చనిపోయే టైంకి మా బ్రదర్ చెప్పినట్టు ఈ ప్రాపర్టీస్ అవన్నీ స్ట్రక్ అయి ఉన్నాయి. మాకు అరౌండ్ 50 lakhs దాకా డెప్ట్స్ ఉన్నాయి. అప్పుడు అంటే క్లియర్ చేయాలి. డెప్ట్స్ అంటే అప్పులు కాదు, సాల్వ్ చేసుకోవాల్సిన అడ్జస్ట్మెంట్స్. అన్నీ ఎలా వచ్చినాయో అలా వచ్చినాయి, అన్నీ సెట్ చేసుకున్నాం. 1 year పట్టింది, 2 years పట్టింది. అన్ని బ్రహ్మాండంగా. అది ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఎలా చేస్తాం? ఆయన ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఖచ్చితంగా ఆయన సోల్ మమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళ ప్రేమే మాకు తోడుగా ఉంటుంది. అది నేను బాగా బలంగా నమ్ముతాను. ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా వెళ్ళి దేవుడి దగ్గర కూర్చుంటాం అది కాదు, నాన్ననే అమ్మని తలుచుకుంటే రిఫ్రెష్ అయిపోతాం. కంప్యూటర్లో రిఫ్రెష్ బటన్ ఉన్నట్టు అగైన్ విల్ గెట్ ఆల్ ద ఎనర్జీ బ్యాక్. మళ్ళీ బయటకు వెళ్తాను. నేను ఇప్పుడు కష్టపడుతున్నా, డైరెక్టర్గా నిలబడాలి. ఒక సినిమా చేసిన మంచి పేరు వచ్చింది, క్రిటిక్స్ త్రూ కానీ చాలా మంచి పేరు వచ్చింది. అది మా నాన్నకి నేను ఇచ్చిన గిఫ్ట్. ఎప్పుడు మమ్మల్ని మేము ఖాళీగా ఉంచుకోవాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు లేదు, సినీ ఫీల్డ్ చేయటంలా ఇంకో వర్క్ చేస్తాం, ఇంకో వర్క్ చేసుకుంటాం. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఇప్పుడు మీరు సినిమాలతో అసలు అటాచ్మెంట్ లేదు. ఇంకెప్పుడు సినిమాలతో అటాచ్మెంట్ వస్తే ఎందుకు చెయ్యం? కానీ పర్టికులర్గా అదేనే కాదు. ఇప్పుడు అది కాదండి,
సినిమాల్లో అటాచ్మెంట్ అంటే అమితాబ్ బచ్చన్ అంత గొప్పవాడు, అమితాబ్ బచ్చన్ కొడుక అంటే దానికి సమాధానం ఏం చెప్తాం? ఇప్పుడు అటువంటి వాటికి ఆయన blessed అండి నాన్నగారు. ఇప్పుడు మనం సినీ ఫీల్డ్లో కాకపోతే ఆయనకి చదువు అంటే ఇష్టం. ఇప్పుడు ఏమో చెప్పలేం, రేపొద్దున్న నేను పిహెచ్డి ఎల్ఎల్ఎం అయిపోయింది, ఎల్ఎల్బి అయిపోయింది, ఎల్ఎల్ఎం అయ్యింది, ఎల్ఎల్ఎం డిస్టింక్షన్. ఇప్పుడు అవే కూడా ఉంది. ఏ మనిషికి మా నాన్నగారి పుస్తకం అండి ఇది, మొన్న రిలీజ్ అయింది. ఆయన స్టేజ్ మీద చెప్పారు, పుస్తకం రాసిన ఆయన చెప్పారు, ఎంఎస్ గారి పుస్తకం మీరు ఎందుకు రాశారు, అవసరం ఏముంది అని అడిగితే ఆయన చెప్పారు. నారాయణ గారు నాకు చెప్పింది ఏంటంటే, నేను ఒక లెక్చరర్ని, నేను చెన్నై వెళ్ళినప్పుడు రచయితగా ట్రై చేశా. ఆయనకి నటుడిగా చేయటం ఇష్టం లేదు, పైగా కమీడియన్గా చేయటం. ఆయన ఏంటంటే ఒక మాస్టర్గా ఒక లెక్చర్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుని, ఆయన సాహితీవేత్త. ఆ సాహితీవేత్త పేకాట పాపారావు, ప్రయత్నం, ఇలాంటి సినిమాలు చాలా చేశారు. చాలా సినిమాలు, ముగ్గురు మనగాళ్ళకి కథా సాకారం, మొత్తం వేగుచుక్క, పగటి చుక్క, ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి. అయితే అప్పుడు మేము చాలా చిన్నవాళ్ళం. పినిశెట్టి రవిరాజా గారు ఈయన సవ్యసాచి అనే కథకి ఆయన కొనుక్కుని, అది సినిమాగా బయటికి రాకపోయినా నారాయణ గారు అంటే చాలా బాండింగ్ ఏర్పడింది ఆయనకి. ఎందుకు? ఆ రచనల ద్వారా. అయితే ఈయన అనుకోని కమీడియన్ ఈయన అయ్యారు. మనిషికి ఎప్పుడు నేను అయిపోవాలంటే అది అయిపోవండి. డెస్టినీ విల్ డిసైడ్, ప్రకృతి. అవునవును, అదే ఈ పుస్తకం. ఆయన రాసింది ప్రకృతి ఏది డిసైడ్ చేస్తుందో అది డిసైడ్ చేసి, ఆ ప్రకృతి వల్ల నేను కమీడియన్ అయ్యానన్న పాయింట్ చెప్పారు ఆయన. నిన్న అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ కూడా సేమ్ వాళ్ళ నాన్నగారు చెప్పేవారట, నువ్వు అనుకున్నది అయితే సంతోషించు, నువ్వు అనుకున్నది అవ్వకపోతే ఇంకా సంతోషించు, ఎందుకంటే డెస్టినీ నీ కోసం ఒకటి దాచిపెట్టింది, అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండు. సినీ ఫీల్డ్ అనేది అండి చాలా మంది అనుకుంటారు, ఇక్కడ మీరు ఎందుకు చేయలేపారు, మీరు ఎందుకు పైకి రారు, మీరు నాన్నగారు అన్ని చేశారు, పరిచయాలు ఉంటాయి కదా, నాన్నగారు పరిచయాలు ఉంటాయి కదా, మీరు ఎందుకు వదిలేశారు అది అని. సినీ ఫీల్డ్ ఎప్పుడు ఒక ఆఫీసు కాదు. ఓకే, సినీ ఫీల్డ్ ఎప్పుడు కేక్ వాక్ కాదు. సినీ ఫీల్డ్ అనేది మనం ఈ రోజు చేసేసామంటే రేపు మళ్ళీ కొత్త. ఒక సినిమా జరిగినంత కాలమే ఆ టీం ఉంటుందండి. ఒక సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ టీం తోటి మనం క్లబ్ అవుతాం, ఎవరు చేస్తారో, మనల్ని ఎవరు ఇష్టపడతారో, మళ్ళీ వేరే సినిమాలో దేంట్లో అడుగు పెడతాం మనకి ఏది తెలీదు. అది అలా గ్యాదర్ అవుతారు, అలా మళ్ళీ ఎవరి వర్క్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇందులో చేసిన వాళ్ళు అందులోకి, అలాగా అది నిరంతరం ఎత్తుక్కోవాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్. అది బాగా పేరు వచ్చి బాగా నిలబడి టాప్ ఫ్యామిలీస్లో ఉంటే అవన్నీ ఎత్తుక్కోవట్లేదు. కానీ బట్ మాలాంటి వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, చూసుకోవాలి అన్ని జర్నీలో. మళ్ళీ నిజంగా చాలా ముచ్చటగా ఉంది మీరు మాట్లాడే దాని నాన్నతో అటాచ్మెంట్. అండ్ ఎంతోమంది యోయో టీవీలో చూస్తున్న వాళ్ళకు కూడా నారాయణ గారి కుటుంబం అంటే ఇలా ఉంటుందా, నవ్వే నారాయణ గారు వెనక వీడి పిల్లలు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారా అని చెప్పేసి నిజంగా నాకే కొన్ని విషయాల్లో ఇంకా ఉన్నాను కాబట్టి నేను కళ్ళమటి నీళ్ళు రావడం నేను ఆపుకున్నాను ఇంకా ఫ్రాంక్గా, ఎందుకంటే అంత ఇంత ఇష్టపడతాను. కానీ ఫైనల్గా సింపుల్గా మీరిద్దరు చెప్పండి, నాన్నగారంటే ఎంత ప్రేమో సింగిల్ వర్డ్ తోటి. మీరు నాన్నగారు అంటే సింగిల్ వర్డ్లో ఆయన నాకు నేర్పింది, నువ్వు బ్రతుకు, నీకు తోచిన విధంగా బతుకు, నువ్వు కోరుకున్నది వస్తే హ్యాపీ, బ్రతుకు అందులో విడిచిపెట్టేకు. అంటే లైఫ్ అనేది ఎలా, ఆయన చెప్పింది ఏంటంటే చేసుకుంటూ ఉండు ఒక మగవాడిగా.
సరెండర్ అవ్వకు. చేసుకుంటూ ఉండు ఒక మగవాడిగా. అదే రాలేదు కదా అని జీవితాన్ని నాశనం చేసుకోకు. నెక్స్ట్ 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 యా ఇప్పుడు నాకు కన్స్ట్రక్షన్లో తగిలితే దాంట్లో వెళ్తుంటా, లాలో కేసులు తగిలితే దీంట్లో ట్రావెల్ చేస్తుంటా, ఫైనాన్స్ దాంట్లో నేను చేయగలిగిన మటుకి దాంట్లో చేస్తుంటా. సినీ ఫీల్డ్ ఓకే, మనకి ఉంది, వచ్చింది, మనం చెయ్యాలి, దాంట్లో మన వేవ్‌లెంగ్త్ దగ్గరగా ఉంటే దాంట్లో కూడా చేయాలి. బట్ అది రాలేదు కదా అని నువ్వు నాశనం అయిపోద్దు. ఇప్పుడు ఒకటే దాన్ని ఇప్పుడు అది ఇఫ్ ఇట్ వీఆర్ వెల్కమింగ్, అది వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్. రాకపోయినా మా ఇద్దరి మెంటాలిటీ అదే, మల్టీగా మాకు ఆయన ఇచ్చిన తెలివితేటలని ఉపయోగించడం మనకు వచ్చు. బట్ ఆయన బిడ్డలుగా అదే రంగంలో ఉండటానికి కూడా మేము కృషి చేస్తూ ఉంటాం. అందులో వచ్చిందనుకోండి ఇంకా మాకన్నా ఆనందించేవాళ్ళు ఇంకెవరో ఉంటారు. మా తల్లిదండ్రులు దీవెన. ఏమ్మా మీరేమంటారు? అదే నాన్నగారు ప్రేమ ఇంత ఇంత అని నేను చెప్పలేనండి, ఎందుకంటే నా లైఫ్ అంతా ఆయనే. నాన్న నాకు చిన్నప్పుడు మద్రాసు వెళ్ళినప్పుడు దూరంగా ఉండేవారు ఎక్కువ, బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఎక్కువ ఉండేది. నేను సాఫ్ట్ ఆయనకి అంటే కూర్చోబెట్టి ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, నేను ఊర్లో ఉండను కదా ఎన్ని చెప్పేవారు. లెటర్స్ రాసేవారు నాకు, ఇన్లాండ్ లెటర్స్. డాడీకి నాకు లెటర్ కమ్యూనికేషన్ ఎక్కువ. నేను పుస్తకాలు బాగా చదివేదాన్ని, మహాభారతం, చింగిస్ ఖాన్ బుక్ అన్నీ. సో ఆయన మీద నా మీద ఒక రకంగా ఉంటుంది, విక్రమ్ మీద ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్. ఆయన మనిషిని బట్టి ప్రేమ మళ్ళీ ఈక్వల్గా ఉంటుంది, అనిర్వచనీయమైన ప్రేమ అది. సో అది ఆ జ్ఞాపకాలు ఎప్పుడు మనతోటే ఉంటాయి. నేను నా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బయట ప్రపంచానికి తెలియనటువంటి నాన్నగారి యొక్క వ్యక్తిగత జీవితం, ఆయనకి ఎంత అటాచ్మెంట్ మీకు థ్యాంక్స్ చెప్పాలండి, ఎక్కడెక్కడో జ్ఞాపకాల తెరలన్నీ బయట తీసుకొచ్చారు చేసి ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నా కూడా అదే స్ఫూర్తితోటి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇంతమంది టీవీలో చూస్తున్న అందరికి రోల్ మోడల్గా ఉన్నారు మీ ఇద్దరు. అయ్యో చాలా పెద్ద మాట అది సార్. ఏదన్నా లేకపోయినా జీవితంలో హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది, వన్ ఆఫ్ ది జీవితం మెయిన్ పార్ట్. అది కోల్పోకుండా లైఫ్ని అలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ వెళ్తే హ్యాపీ చాలు. అదే ఎంఎస్ నారాయణ గారు, నారాయణ గారు, ఎంఎస్ నారాయణ గారు పిల్లలు కూడా అంతే. మీరు కూడా థ్యాంక్ యూ అండి. సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ యువర్స్. నమస్తే. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.